Psalms 1 and 2. I can unmute chair. వందనాలు యాషా గారు. సరే వందనాలు సార్. మీది మ్యూట్ లోనే ఉంది సార్ డేవిడ్ రాజ్ గారు. ఓకే. yes. Psalms 1 and 2. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కావుల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. Psalms 2 word. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆశీనుడగవాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తాడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడం నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను. ఇనుప దండముతో నీవు వారిని నిలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకుని లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. అయినను ఆశ్రయించు వారందరూ ధన్యులు. వినుకొండ ఇమ్మాన్యుల్ గారు క్లాస్ కి ప్రార్థన చేసినట్లయితే మనం స్టార్ట్ చేసుకుందాం. అయ్యా వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది సార్. వినిపిస్తుందండి. వినిపిస్తుందా? yes sir, yes sir. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సర్వశక్తి కలిగిన మహాపరిశుద్ధుడు అయిన జీవం కలిగిన మా గొప్ప తండ్రి, మీ అత్యున్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మా యొక్క హృదయపూర్వక స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మా తండ్రి నాయన ఈ యొక్క 66 గ్రంథాల గురించి ప్రభువా మీ దాసుడు మా తండ్రి నాయన గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ నాయన బిలీవ్ జర్సన్ అయ్య గారు ఎంతో ప్రయాసతో ప్రభు నాయన మా ప్రభు నాయన వివరిస్తూ ఉంటుగా తండ్రి, మీ ఆత్మ సమృద్ధిని ప్రభు ఇంకా సమృద్ధిగా దయచేయండి. ఇంకా నాయన ప్రభు వినుచున్న మాకు చక్కగా విని ప్రభు లోతైన సత్యాలు తెలుసుకుంటే కూడా కృప అనుగ్రహించండి. కుడి వచ్చిన తండ్రి మరి స్టూడెంట్ బట్టి దైవజనులందరిని బట్టి మీకు మేము చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభు. ఇంకా రావాల్సిన వారు కూడా ఉన్నారు తండ్రి, ఇంకా సకల సాయం చేయండి. ఈ యొక్క తండ్రి ప్రభా కీర్తనల గ్రంథము అన్ని విషయాలు తండ్రి ప్రభా తేటగా తండ్రి నాయన మా ప్రభా మీ దాసులు వివరిస్తూ ఉంటున్నాగా తండ్రి, మీ ఆత్మశక్తి బలం అనుగ్రహించండి. ఇంకా నాయన మా ప్రభా నా తండ్రి నాయన అనేక తండ్రి ప్రభా ఈ స్థలంలో అనేక చోట్ల వింటున్న వారిని నాయన తండ్రి ఆయనకు సహకారం ఉన్న తండ్రి తల్లిదండ్రులను
సతీమణిని నాయన బంధుమిత్రులను రక్తసంబంధాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ఇచ్చినట్టు గొప్ప సమయం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్ఠనామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమేన్. అయితే ఈ లేఖన భాగాలు సామ్స్ 1 and 2 ఇవి ప్రామినెంట్ చాప్టర్స్ గా మనకు రెవల్యూషన్ దాకా అదేంటి యేసుక్రీస్తు గురించి అదేంటి కేర్ఫుల్ గా అదేంటి మనకు ప్రామిస్ అన్న లేకపోతే ఒక దారిని చూపించడం మనము ఈ ఫస్ట్ అండ్ సెకండ్ సామ్స్ లో మనం చూస్తాం. థ్యాంక్ యూ సార్ డేవిడ్ గారు, ఈ 2 చాప్టర్స్ మీరు చదివారు. అయితే ఈ మోస్ట్లీ అదేంటి ఈ సామ్స్ గురించి మనం చదివేటప్పుడు ఈ క్వశ్చన్స్ నేను లాస్ట్ ఫ్రైడే క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి నేను ఈ క్వశ్చన్స్ నన్ను నేను అడుగుతూ తర్వాత ఎలాగా ఈ 150 చాప్టర్స్ మనము అదేంటి డీల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎలాగా క్లాస్ తీసుకోవాలా నాకు శక్తి చాలదు దేవా అని మొరపెట్టుకుంటున్నప్పుడు ఈ మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుంటూ ఒక 70 స్లైడ్స్ నేను ప్రిపేర్ చేశాను. సో మోస్ట్లీ చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను వేరే బుక్స్ నుంచి, తర్వాత లోగో సాఫ్ట్వేర్ నుంచి. సో ఇవి బేసికలీ మీకు సామ్స్ గురించి ఒక వైడ్ స్పెక్ట్రమ్ ఇస్తుంది. బహుశా మనము ఈ క్లాస్ లో అంతగా లేఖన భాగాలు చదవకపోయినా కానీ కొన్ని సామ్స్ కీర్తనల గురించి మనము ఒక కొత్త వ్యూలో లేకపోతే ఇప్పుడు దాకా అదేంటి మనం చూడని విధంలో ఈ సామ్స్ బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కువగా హిస్టారికల్ గా మనము చూడబోతున్నాం. సో వాట్ ఆర్ ది సామ్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ సామ్స్, హూ రోట్ సామ్స్, ఎక్కువగా కొంచెం అకాడమికల్ గా నేను ఇది ప్రెజెంట్ చేస్తున్నాను మీకు. సో బేసికలీ చిన్న చిన్న నోట్స్ రాసుకోండి. నేను అయిపోయిన తర్వాత ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసి నేను మీకు షేర్ చేస్తాను. అందులో గమనించండి, నేను ఈ మెటీరియల్ కి నేను క్రెడిట్ తీసుకోవట్లేదు. నా పేరు అన్నా కానీ లేదా గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అన్నా కానీ అక్కడ ఎక్కడ పేరు మెన్షన్ చేయట్లేదు. సో దిస్ ఆల్ గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. తర్వాత అదేంటి మే ద హోలీ స్పిరిట్ గైడ్ us ఫర్ అవర్ అండర్స్టాండింగ్ అనేది మీ ముందు నేను ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్స్ ని ఒక 9 క్వశ్చన్స్ కంటే నేను ఎక్కువ ఆన్సర్ చేస్తుంటాను ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో. సో వై స్టడీ ద సామ్స్? ఇప్పుడు దాకా 66 బుక్కులలో నుంచి మనము సామ్స్ దాకా వస్తున్నప్పుడు 18th బుక్ కి మనము వచ్చున్నాము. వేరెన్ కన్సిడర్ జీసస్ అండ్ ది అపోజల్స్, జీసస్ అండర్స్టాండింగ్ ఆఫ్ సామ్స్. లూక్ చాప్టర్ 24:44 వర్సెస్ లో ఒకసారి ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని చదివినట్లయితే, లూక్ చాప్టర్ 24:44 వర్స్. Luke 24:44 verse. అంతటా ఆయన సార్ yes 24:40 మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవని నెరవేరవని నేను ఎదుట ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. సో అదేంటి యేసుక్రీస్తు సామ్స్ ని రెగ్యులర్ గా వాడినట్టు. తర్వాత ఇన్ దిస్ డిబేట్ విత్ ది ఫారిసీస్ he cited Psalms 110 to show that David spoke of him in Psalms. సో ఈ పరిచయాలతో మాట్లాడేటప్పుడు కీర్తన గ్రంథం 110 గ్రంథాన్ని యేసుక్రీస్తే రెఫర్ చేస్తూ అతని గురించి దావీదు రాజు మాట్లాడినట్టు. తర్వాత ఆఫ్టర్ ద లార్డ్స్ సప్పర్ జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ sang a hymn. మాథ్యూ 26:30 లో ట్రెడిషనలీ అదేంటి హల్లెల్ సిరీస్ లో అదేంటి సామ్స్ 113 టు సామ్స్ 118 లేఖన భాగాలను మనం చూస్తున్నాం. తర్వాత పౌలు గారు మెన్షన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్ ఇన్ రోమన్స్ 15:4. తర్వాత 1 కొరింథియన్స్ 10th చాప్టర్ 11th వర్స్ లో పౌల్ మెన్షన్ చేసినారు.
తర్వాత పీటర్ న్యూ టెస్టిమెంట్ లో యాక్ట్స్ చాప్టర్ 2 25 to 28, తర్వాత 34 to 35 వర్స్ లో మనము పీటర్ నుంచి, అలాగనే సామ్స్ ఆర్ కోటెడ్ more frequently in the New Testament than any other books of the Old Testament. So adi manaku gamanikaga 100 direct references from the Psalms in the New Testament anedi manaku gamanikaki teeskoni vastunnaru. Tarvata consider the early church. Paul letter to Timothy, reading the scriptures was to play an important role in the assembled worship of the saints. సో ఈ అదేంటి పౌల్ ఎప్పుడైతే జెంటైల్ మినిస్ట్రీలో తర్వాత ఈ అదేంటి చర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ లో గమనించినట్లయితే అదేంటి మనకి ఏదైతే అసెంబ్లీగా ఒక సినగాగ్స్ లో ఎలాగైతే కీర్తన గ్రంథాన్ని చదువుతారో అదేంటి ఈ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్ చూస్తామో, సో ఇట్ వాస్ పాల్ లెటర్ కొరింథీలకి లేదా తిమోతికి రాయబడిన దాంట్లో మనకు ఈ లేఖన భాగాల్ని మనం చూస్తాం. ఫస్ట్ తిమోతి 4:13 లో until I come, devote yourself to the public reading of scriptures, to preach and to teach అనేది కూడా మనకు గమనికకి. యాక్ట్స్ చాప్టర్ 2:46 లో లేదా ఫస్ట్ కొరింథియన్స్ 14:26 లో పౌల్ గారు రాసిన అదేంటి ఒక్కసారి ఫస్ట్ కొరింథియన్స్ 14th chapter 26 వర్స్ చదువుదాం. ఫస్ట్ కొరింథియన్స్ 14th chapter 26th వర్స్. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. సో ఇది ఫర్ ది ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద చర్చ్ అన్న, లేకపోతే ఆ ఫార్ములే ఏదైతే పౌల్ గారు మనకి ఇచ్చారో మనం ఇప్పుడు దాకా సంఘాలలో వి ఫాలో ద సేమ్ ప్యాటర్న్. ఎఫిషియన్స్ 5th chapter 18 to 19 లో గమనించిన, లేకపోతే కొలోషియన్స్ 3:16 లో లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ dwell in you richly as you teach and admonish one another with all wisdom, and as you sing psalms, hymns and spiritual songs with gratitude in your heart to God అనేది మనము అందుకని మనము ఈ సామ్స్ మనం చదువుతాం. అయితే ఈ బుక్ కి మనము వెళ్ళే ముందు అదేంటి ఒక ఈగిల్ ఐ వ్యూ లేకపోతే వ్యూ ఫ్రమ్ గ్రేట్ డిస్టెన్స్ మనం చూసినట్లయితే దిస్ ఇస్ ది లార్జెస్ట్ బుక్ ఇన్ ది బైబుల్. ఇట్స్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది బుక్. తర్వాత హెవీలీ కోటెడ్ ఇన్ ది న్యూ టెస్టిమెంట్. తర్వాత హిమ్ బుక్ ఆఫ్ జీసస్ అని దీన్ని పిలువబడుతుంది. అయితే ఈ సామ్స్ లో సామ్స్ బుక్ ఆఫ్ సామ్స్ లోనే మనకు 5 books గా ఉన్నట్టు మనం చూస్తాం. ఈచ్ హ్యాస్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. తర్వాత దీస్ ఆర్ వేరియస్ థీమ్స్ ఇన్ ఈచ్. దే టెండ్ టు కనెక్ట్ అండ్ రిటర్న్ లైక్ మెలోడీస్ అండ్ కౌంటర్ మెలోడీస్. సో ఎక్కువగా కీర్తనలు అదేంటి ఎక్కువగా పద్యాలు పోయట్రీని మనము అదేంటి వేరియస్ థీమ్స్ తో మనము గమనిస్తాం. అయితే ఈ కపుల్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఇన్ సామ్స్ ఏంటి అంటే ద బుక్ ఆఫ్ ప్రైజ్, ద బుక్ ఆఫ్ ప్రేయర్, ద బుక్ ఆఫ్ సాంగ్స్, ద బుక్ ఆఫ్ ఎవిడెన్స్. సో యేసు క్రీస్తు అదేంటి ఈ ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ లో మనము సామ్స్ లో చదివినట్టు ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ఎవిడెన్స్ గా ఓల్డ్ టెస్టిమెంట్ అతని రిటర్న్ గురించి కూడా మనకు చెప్పబడుతుంది. సో ద బుక్ ఆఫ్ లివింగ్ టు యాక్ట్ యాజ్ ట్రైనింగ్ గైడ్ ఫర్ రైచస్ అండ్ హోలీ లివింగ్. సో ఇది ఒక ట్రైనింగ్ గైడ్ గా కీర్తన గ్రంథము ఒక ట్రైనింగ్ గైడ్ గా మనకి ఇవ్వబడింది. ఇట్ ఈస్ అన్ ఇన్స్పైర్డ్ కలెక్షన్, ఇన్స్పైర్డ్ బై ది హోలీ స్పిరిట్. ఇట్ కమ్స్ డౌన్ టు us because God intended it to be in the Bible. 2 Timothy 3:16 and 17. ఒకసారి 2 Timothy 3:16 and 17 మనం చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది.
సో సామ్స్ లో మనము అదేంటి ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అనేది కూడా మనము చూస్తాం. అదేంటి యెహోవా హస్తము, అదేంటి ఐజియా చాప్టర్ 41 10th వర్స్ లో మనం గమనించినట్లయితే ఐజియా 41 10th వర్స్ లో భూదిగంతం నుండి నేను పట్టుకొని దాన్ని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింప ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడే ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. సో దక్షిణ హస్తం మూడు ప్లేసెస్ లో మనము ఐజియాలోనే కాకుండా లీడింగ్ టు సాంగ్స్ ఆఫ్ ది సెకండ్ ఎక్సడస్ డెలివరీ ఫ్రమ్ సిన్. సో ఎక్సడస్ నుంచి డెలివరెన్స్ ఫ్రమ్ సిన్ సామ్స్ 16 to 21 లో యెహోవా హస్తాన్ని తర్వాత ఎక్సడస్ లో కూడా మనము చూస్తాం. ఇన్ ది మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఆఫ్ గాడ్, హౌ లాంగ్ ఇన్ బిట్వీన్ ద టూ. అయితే ఇన్ ద సాంగ్ ఆఫ్ ది ఫస్ట్ ఎక్సడస్, డెలివరీ ఫ్రమ్ స్లేవరీ ఇన్ ఈజిప్ట్, సామ్స్ 108, 118. సో ఎక్సడస్ గ్రంథాన్ని చూసినట్లయితే ఫస్ట్ డెలివరెన్స్ ఏమో అదేంటి సామ్స్ 108, 118 లో, తర్వాత సెకండ్ ఎక్సడస్ అదేంటి రెండోసారి డెలివరెన్స్ సామ్స్ 16:21 లో మనం అది గమనిస్తాం. సో అదేంటి ఇక్కడ 16:21 లో లీడ్స్ ఇంటూ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ జీసస్ యాజ్ సఫరింగ్ సర్వెంట్, షెపర్డ్ అండ్ కింగ్. సామ్స్ 22, 23 and 24. తర్వాత సామ్స్ 73 to 89 లో మనం గమనించినట్లయితే songs of a crisis of faith, much of which are lament but turning to hope. Psalms 108, 110 to 118 then గమనించినట్లయితే the prelude of the Passover Psalms and the final Passover అనేది మనం గమనించాలి. సో ఎక్సడస్ లో యెహోవా ఫారో నుంచి అదేంటి ఇజ్రాయెలైట్స్ ని వారిని బయటికి పంపించేటప్పుడు అతని హస్తం ఎలాగైతే ఉందో ఈ కీర్తన గ్రంథంలో కూడా దాని గురించి మనకు అదేంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడింది. ఇక్కడ అదేంటి పవర్, ప్రొటెక్షన్, ప్రెజెన్స్, సేవింగ్ పవర్, విక్టరీ, డిఫీట్ ఆఫ్ హిస్ ఎనిమీస్, మైటీ వర్క్స్ అనేది ఈ కీర్తన గ్రంథంలో అతని అభయ హస్తము, దక్షిణ హస్తము మనము మనం గమనించవచ్చు. ఫైన్. అయితే ఈ 5 పార్ట్ బుక్ గా గమనించినట్లయితే సామ్స్ 1 ఫస్ట్ చాప్టర్ నుంచి 41 దాకా ఒక పార్ట్ గా, తర్వాత అలాగా మన 42 to 72 సెకండ్ పార్ట్, అలాగా ఇదేంటి ఈ బుక్స్ సపరేట్ అయి ఉన్నాయి. అయితే జెనసిస్ లో ఇదేంటి ఫస్ట్ చాప్టర్ నుంచి 41 దాకా గమనించినట్లయితే జెనసిస్ కి రిలేట్ గా మనము చూస్తాం. అదేంటి 42 to 72 చాప్టర్స్ గమనించినట్లయితే డెలివరెన్స్ బుక్ ఆఫ్ ఎక్సడస్ కి ఇది రిఫ్లెక్ట్ అయినట్టు మనం చూస్తాం. తర్వాత 73 to 89 బుక్స్ ఈ చాప్టర్స్ ని గమనించినట్లయితే లెవిటికస్, శాంక్చురీ, ఆ కోర్ రిలేషన్ ఈ రెండు బుక్స్ లో మనము గమనిస్తాం. తర్వాత 90th చాప్టర్ నుంచి 106 గమనించినట్లయితే నంబర్స్, వాండరింగ్ ఇన్ ద విల్డర్నెస్. సో ఆ కోర్ రిలేషన్ ఈ ఓల్డ్ టెస్టిమెంట్ పెంటటూక్ నుంచి సామ్స్ గ్రంథాల్లో మనము ఈ కంపారిజన్ ని మనము చూస్తాం. డ్యూట్రానమీ, కమింగ్ హోమ్ అండ్ ఎంటరింగ్ ది ప్రామిస్ ల్యాండ్ అనేది 107 నుంచి 150 సామ్స్ లో మనకు కంపేర్డ్ బుక్స్ కోరిలేటెడ్ గా మనం చూస్తాం. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డివిజన్ ఆఫ్ ద బుక్, డిఫరెంట్ కంపారిజన్స్ గా చూసినట్లయితే ఈ 5 బుక్స్ ఒకటేమో ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ గా మనం చూసాము, అదేంటి ఇంకొకటేమో ఈ 5 బుక్స్ ని డిఫర్ చేసినట్లయితే ఫస్ట్ గా ద ఫాల్ ఆఫ్ మ్యాన్, సెకండ్ డెలివరెన్స్, తర్వాత ఎంటరింగ్ బ్యాక్ టు వర్షిప్, ద లైఫ్ ఇన్ ద విల్డర్నెస్, వర్షిప్ విత్ ప్రైజెస్. బేసికలీ నేనేం చేశానంటే ఈ 2-3 బుక్స్ నుంచి కలెక్ట్ చేశాను కాబట్టి ఒక ఆథర్ రాసింది
జెనసిస్, ఎక్సడస్, లెవిటికస్, నంబర్స్ కి ఇవ్వబడ్డది. సేమ్ అదే ఇంకొక ఆథర్ నుంచి మనం గమనించినట్లయితే అదేంటి డిఫరెంట్ ప్యాటర్న్ గా ద ఫాల్ ఆఫ్ మ్యాన్ జెనసిస్ లో, డెలివరెన్స్ ఎక్సడస్ లో, అది అలాగా మనము చూస్తాం. తర్వాత ఇంకొకటి ప్రోగ్రెస్ ఇన్ థాట్ ఆఫ్ వర్షిప్. ఈ 5 బుక్లలో చూసినట్లయితే గాడ్ హూ ఈజ్ ది హెల్ప్, సెకండ్ బుక్ లో హూ వర్క్స్ మిరాకిల్స్, థర్డ్ లో వర్షిప్ ఇన్ హోలీనెస్, ఫోర్త్ లో హూ ఈజ్ హైలీ ఎగ్జాల్టెడ్, తర్వాత లాస్ట్ గా అదేంటి హూ ఈజ్ అలోన్ వర్షిప్ అనే ప్యాటర్న్స్ ని మనము అదేంటి ఈ గ్రంథాన్ని ఎంటైర్ సామ్స్ ని మనము ఇలాగా డివిజన్స్ వారిగా మనము గమనించవచ్చు. అయితే ఇక్కడ ఈ సామ్స్ లో 5 సాక్రిఫైజెస్, అదంటే సామ్స్ 40 లో, 85 లో, 69 లో బర్ంట్ ఆఫరింగ్, మీల్ ఆఫరింగ్, పీస్ ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్, తర్వాత ట్రెస్ పాస్ ఆఫరింగ్. ఈ 5 ఆఫరింగ్స్ మనకు ఏదైతే యాజకులు బలి అర్పణకి ఫాలో అవుతారో ఆ ఆఫరింగ్స్ మనము చూస్తాం. సామ్స్ 13 ఆర్ కాల్డ్ మెసయానిక్, ఎస్కటాలజికల్ నేచర్ గా గుర్తింపబడుతుంది. తర్వాత 3 మినిస్ట్రీస్ ఆఫ్ జీసస్ ఆర్ ఆల్సో సీన్ ఇన్ సామ్స్. ఇందాక మనము క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు సామ్స్ 1 and 2 ప్రాఫిటికల్ అట్ హిస్ ఫస్ట్ కమింగ్ గురించి మనము చదువుకొని క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత సామ్స్ 110 4th వర్స్ లో చూసినట్లయితే ప్రీస్లీ, యేసుక్రీస్తు హూ ఇస్ ప్రీస్లీ నౌ ఇన్ హెవెన్ సిట్టింగ్ అట్ ది రైట్ సైడ్ ఆఫ్ ద ఫాదర్ అనేది మనము చూస్తాం. తర్వాత సామ్స్ 98:6 లో గమనించినట్లయితే వెన్ అదేంటి కింగ్లీ హూ ఇస్ కమింగ్ అగైన్ అనేది మనము అక్కడ యేసుక్రీస్తుని గుర్తింపబడి ఉంది. అయితే ఆథర్స్ ఎవరెవరు రాశారు ఈ 150 సామ్స్ మనం గమనించినట్లయితే మోసెస్ అదేంటి ఒకటి, తర్వాత డేవిడ్ 73 సామ్స్, సొలొమోన్ రాజు 2, తర్వాత సన్స్ ఆఫ్ కోరా 11, తర్వాత ఆసాప్ 12, హెమన్ 1, ఈథన్ 1, ఆనోన్ 49 గా మనము గుర్తిస్తాం. అయితే సామ్స్ 90 ది ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అవుట్ ఆఫ్ 49 ఏనోన్ లో జూస్ కన్సిడర్డ్ 10 ఆఫ్ హెజికియా. ఈ ఏనోన్ వారు రాసిన దాంట్లో 10 హెజికియా రాసినట్టు కూడా గమనిస్తారు. తర్వాత సామ్స్ 119 ఆఫ్ క్లాసిక్ వర్క్ ఆఫ్టర్ 22 హీబ్రూ లెటర్స్, 22 కొత్త హీబ్రూ లెటర్స్ అక్కడ అదేంటి లేకపోతే అదేంటి 22 లెటర్స్ ని సామ్స్ 119 లో మనము చూస్తాం. అయితే 119 అదేంటి ఒక్కొక్కరు అదేంటి దీన్ని దావీదు రాశారు అనేసి అని అంటారు. కానీ నేను రీసెంట్ గా అదేంటి ఒక ప్రొఫెసర్ 119 గురించి మాట్లాడేటప్పుడు అది డానియల్ రాసినట్టు కూడా అతను గుర్తింపుకి తీసుకొని వచ్చాడు. డానియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డానియల్ గ్రంథాన్ని చదివిన తర్వాత సామ్స్ 119 చదివినట్లయితే కోరిలేషన్ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ 150 days జడ్జిమెంట్ ఆఫ్ ది అన్గాడ్లీ, అదేంటి డేస్ ఆఫ్ ఫ్లడ్, డేస్ ఆఫ్ ది ప్లేగ్ బై లాక్టస్ అనేది కూడా ఒక రకంగా రిప్రజెంట్ అవుతున్నట్టు మనం చూస్తాం. అయితే ఇక్కడ ఇందాక సెక్షన్ 1, 2, 3, 4, 5 డిఫరెంట్ బుక్స్ గా గమనించాం కదా. జెనసిస్ ఫస్ట్ బుక్, గాడ్ ఈస్ జస్ట్ అండ్ ఫేర్ అండ్ ఇన్ దిస్ బుక్ హీ ఈస్ ప్రైజ్డ్ ఫర్ బీయింగ్ యాజ్ ఎ వైజ్ జడ్జ్. The psalmist understands God's compassion, so they lift their problems to him and ask him to deliver them from the troubles their enemies have cast upon them. God, the caring shepherd, is seen as the one who leads them away from danger. So Genesis book ni ఒకసారి మొత్తం చదువుతూ తర్వాత సామ్స్ ఫస్ట్ చాప్టర్ నుంచి 41 చాప్టర్ దాకా మనం గమనించినట్లయితే అదేంటి సామ్నిస్ట్ మొరపెట్టుకున్న అదేంటి ఎలాగైతే జెనసిస్ లో యెహోవా అదేంటి గమనిస్తామో ఈ కోరిలేషన్ ని మనం చూస్తాం. అలాగనే ఎక్సడస్ అదేంటి సామ్స్ 42 to 72 లో it begins with Psalms 42 which carries the message that when we are in times of need we must call on the Lord, we must praise for rescue, though we may stray away from time to time,
we must come back, realize that God knows the path we should take. ఎక్సడస్ లో ఎప్పుడైతే ఈ ఇజ్రాయలైట్స్ మొరపెట్టుకున్నారో అదేంటి జోసెఫ్ తర్వాత 400 years గ్యాప్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆ ఫరో రాజు వారిని స్లేవరీకి వారిని తీసుకొని వచ్చినప్పుడు వారు ఎప్పుడైతే మొరపెట్టుకున్నారో దట్స్ వేర్ యెహోవా వారిని ప్రార్థనని ఆలకిస్తారు. సో ఆ సన్నివేశాలంతా మనము 42 to 72 లో మనం గమనిస్తాం. తర్వాత లెవిటికస్ లో కూడా 73 to 89 ఇదంటే those with all short term focus may be rewarded in this short term, those with a long term focus will again highly rewarded. This may not refer to the afterlife but to the experience of God presence in the temple. So Leviticus వచ్చేటప్పటికి we see the tabernacle లేకపోతే ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ లేదా మోసెస్ కి ఎలాగా జీవించాలి, ఎలాగా దుస్తులు వేసుకోవాలి, లేదా ఎలాగా అతన్ని అప్రోచ్ చేయాలి, హోలీ గాడ్ ని ఎలాగైతే ఒక డిసిప్లిన్ ప్యాటర్న్ లో అప్రోచ్ అవ్వాలో లెవిటికస్ లో మనకు 73 to 78 సామ్స్ లో మనకు ఇవ్వబడుతుంది. సో 90th చాప్టర్ నుంచి 106 లో నంబర్స్ లో మనకు the book begins at Psalms 19, which states that because our time on earth is limited, we must make the best use of it, not by being caught up in that what pleasures us today, but on what will be pleasing to God అనేది మనకు బుక్ ఆఫ్ నంబర్స్ లో మనము చూస్తాం. అలాగనే 107 నుంచి 115 దాకా డ్యూట్రానమీ, the second law, Leviticus, so that is what we are seeing. So 5 Pentateuch books కి సామ్స్ కి కోరిలేషన్ మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ కొంచెం ఇన్ డెప్త్ కి వెళ్ళినట్లయితే యూరిగాటిక్ లాంగ్వేజ్ యూజ్ చేయబడ్డది. ది ఏన్షియంట్ కెననైట్ సిటీ స్టేట్ ఆఫ్ యూరిగాటిక్ ఈజ్ అన్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ దోస్ హూ స్టడీ ది ఓల్డ్ టెస్టిమెంట్. అయితే ఈ కెననైట్ సిటీ కెననైట్స్ ఏదైతే వారు ఈ యూరిగాటిక్ లాంగ్వేజ్ ని వాడేవారు. ద లిటరేచర్ ఆఫ్ ద సిటీ అండ్ ద థియాలజీ contained therein go a very long way in helping us to understand the meaning of various biblical passages as well as aiding us to ఈ సామ్స్ ని అంటే హీబ్రూ గ్రంథమును చదివేటప్పుడు ఈ యూరిగాటిక్ లాంగ్వేజ్ ఏదైతే అప్పుడు 12th centuryలో ఈ కానాన్ వారు మాట్లాడేవారు ఈ సామ్స్ ని లాంగ్వేజ్ వైజ్ గా చదవాలంటే యూరిగాటిక్ లాంగ్వేజ్ తోటి చదవగలుగుతారు. అయితే ఎందుకు ఈ యూరిగాటిక్ లాంగ్వేజ్ ని ఎక్కువగా చెప్పబడ్డదంటే ద స్టైల్ ఆఫ్ రైటింగ్ డిస్కవర్డ్ అట్ యూరిగాటిక్ ఈజ్ నోన్ యాజ్ ఆల్ఫాబెటిక్ క్యూనిఫార్మ్. This is a unique blending of a alphabetic scripture like Hebrew and cuneiform like Akkadian. Thus, it is a unique blend of two styles of writing. Most likely, it came into being as cuneiform was passing from the scene and alphabetic scriptures were making their rise. Urigatic is thus a bridge from one to other and very important in itself for the development of both. So ఈ యూరిగాటిక్ లాంగ్వేజ్ అదేంటి హీబ్రూకి కోరిలేషన్ ఉండడం బట్టి people who study from an academical perspective on the book of Psalms, they try to get this language అనేది మీ ముందుకు ప్రెజెంట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ గమనించేది ఏంటంటే the prophets of the Old Testament railed against Baal, Asher and various other gods on nearly every page. సో ఓల్డ్ టెస్టిమెంట్ లో అంతా యెహోవాకి అగేన్స్ట్ గా వచ్చింది బాల్ దేవత. అయితే ద రీజన్స్ ఫర్ దిస్ ఇస్ సింప్లీ టు అండర్స్టాండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్షిప్ దీస్ గాడ్స్ అలాంగ్ విత్ అండ్ సమ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాహువే. అయితే ఈ ఎప్పుడైతే మోషే ఇజ్రాయెలైట్స్ ని తీసుకొని వచ్చినప్పుడు కానాన్ దేశం ఎంటర్ అయినప్పుడు వారు కానానైట్స్ ని లేకపోతే అన్ని దేశస్తుల్ని పెళ్లి చేసుకున్నప్పుడు లేకపోతే అదేంటి వారు యెహోవాని పూజించకుండా జాషువా తర్వాత మళ్ళా ఒక కొత్త జనాంగము గమనించినప్పుడు జాషువా హీ ఫైండ్స్
అదేంటి వారు జాషువా మళ్ళా గుర్తు చేస్తారు మోషే యెహోవా చేసిన గొప్పతనాన్ని వారికి మళ్ళా గుర్తు చేయడం జరుగుతుంది. కానీ అప్పుడు కల్లా వారు ఆల్రెడీ ఈ బాల దేవతలు అయితే ఐడల్ వర్షిప్ కి వారు పూజించేటప్పుడు ఈ యూరిగాటిక్ టెక్స్ట్ వేర్ డిస్కవర్డ్ at Urigat. These were the very gods that were worshipped. అయితే ఇక్కడ మీరు కేర్ఫుల్ గా గమనించాలి, నేను మీకు డీటెయిల్ గా చెప్పట్లేదు, కానీ ఈ యూరిగాటిక్ దేవతలను ఏల్ వాజ్ ద చీఫ్ గాడ్ ఆఫ్ ఉరిగెట్. Yet El is also the name of God used in many of the psalms for Yahweh. అయితే ఇది కొంచెం కేర్ఫుల్ గా గమనించినట్లయితే these psalms were possibly originally Urigatic or Canaanite hymns to El, which were simply adopted by Israel, much like the American national anthem. అయితే ఇప్పుడు బైబిల్ అంతా ఇట్స్ ఆల్ అబౌట్ కల్చర్, ఇట్స్ ఆల్ అబౌట్ ఓరల్ లాంగ్వేజ్ పీపుల్ కి రాయబడిన గ్రంథం ఇది. అయితే ఈ యూరిగాటిక్ లాంగ్వేజ్ లేకపోతే ఈ ప్రెజెంటేషన్ నేను మీకు ఎందుకు ఇస్తున్నానంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసము. ఈ యూరిగాటిక్ వర్డ్స్ ఏవైతే యూజ్ చేయబడ్డాయో ఆ కాలంలో కాననైట్స్ ఎవరైతే కీర్తనలు పాడి వారి బాల్ వర్షిప్ అన్న ఐడల్ వర్షిప్ లో వారు ఉన్నప్పుడు ఈ సామ్స్ ని వారు పూజించేటప్పుడు వారికి కోరిలేటెడ్ గా రాయబడినట్టు మనం చూస్తాం. దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ ఆల్సో గ్రాంటెడ్ యాహూవే బై ది ఓల్డ్ టెస్టిమెంట్. సో రెవల్యూషన్ బుక్ లో యాంటీ క్రైస్ట్ గా మనం చూస్తాం కదా. సో అదేంటి యెహోవాని పూజించే నిజమైన దేవుణ్ణి పూజించడానికి డిసెప్షన్ గా ఈ బాల్ దేవతన్న లేకపోతే ఈ బాల్ దేవతని పూజించే వారు అదే ప్యాటర్న్ లో పూజించేటప్పుడు వారికి నిజమైన దేవుణ్ణి వారు పూజించే దానికి ఇక్కడ మనకు ఈ స్లైడ్స్ లో మీకు ఇవ్వబడుతుంది. సో నేను అక్కడ అంతగా స్పెండ్ చేయను, కానీ సామ్స్ ఫ్రమ్ పేగన్ హిమ్స్, వేర్ సమ్ ఆఫ్ ది సామ్స్ రీవర్క్డ్ పేగన్ హిమ్స్, డిడ్ డేవిడ్ రైట్ సమ్ ఆఫ్ ది సామ్స్? Probably to both questions. Do you see the importance of the prophets of Israel trying to discourage a rural country people, the Hebrews, from worshipping the pagan god of their neighbor? So ఈ యూరిగాటిక్ లాంగ్వేజ్ గురించి అంత చెప్పడము ఈ చిన్న సెంటెన్స్ లో అదేంటి మనకు గమనికకి తీసుకొని వస్తున్నాను. Do you see the importance of the prophets of Israel trying to discourage a rural country people? రూరల్ కంట్రీ పీపుల్ అంటే ఎవరైతే చదువు లేదో, ఎవరైతే చూసి నమ్మిన వారు, అంటే ఐడల్ వర్షిప్ చేసే వారికి యెహోవా దేవుణ్ణి వారు ప్రెజెంట్ చేయడానికి, లేకపోతే ఆ కోరిలేషన్ ని మనము ఇక్కడ చూస్తున్నాం. ఫైన్. ఇంట్రడక్షన్ టు సామ్స్. మళ్ళా దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ఇంట్రడక్షన్. ఓకే. ఆఫన్ called as hymnals of the Bible. So Psalms book anta ekkuva poetry format lo manam unnam. Psalms is one way God has given us to talk to him in a way that honors him while never minimizing the trials we know. So Yehova tho maatladaniki ibadina కీర్తనగా మనకు మనం చదువుతాం. తర్వాత it is a collection of 150 music poem and prayers with different human authors and characterized by different literary forms. అయితే ఈ సామ్స్ పాస్మోస్ గ్రీక్ వర్డ్ నుంచి థిహిలిం అనే వర్డ్ నుంచి దాని మీనింగ్, హీబ్రూ మీనింగ్ వచ్చి సాంగ్స్ ఆఫ్ ప్రైజెస్. అది మనము ఎఫిషియన్స్ చాప్టర్ 5:19 లో లేకపోతే కొలోషియన్స్ చాప్టర్ 3:16 లో మనము గమనిస్తాం. అయితే ద టైటిల్ సామ్స్ కమ్స్ ఫ్రమ్ ది ఫస్ట్ గ్రీక్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్ టేకెన్ ఫ్రమ్ ద వర్డ్ పాస్లో టు ప్లక్, a word used in context of string instruments. ఎలాగైతే గిటార్ ని లేకపోతే సితారాని ఎలాగైతే దాని ఆ స్ట్రింగ్స్ ని ప్లక్ చేసుకుంటూ ప్లే చేస్తారో, సో ఈ టైటిల్ పాస్లో అనే గ్రీక్ పదం నుంచి కూడా మనకు ఇవ్వనట్టు మనం గమనిస్తున్నాం. తర్వాత మెనీ ఆఫ్ ద సాంగ్స్ వేర్ కంపోజ్డ్ ఫార్ అండ్ సంగ్ ఆన్ స్పెషల్ అకేషన్స్.
అయితే ఈ అదేంటి 221, 72, 101 అండ్ 110 ఇవి స్పెషల్ సామ్స్ గా అకేషన్స్ లో వాడేదిగా మనం చూస్తాం. తర్వాత సమ్ ఆఫ్ ద సామ్స్ అపియర్ టు హ్యావ్ బీన్ కనెక్టెడ్ విత్ ది హిస్టారికల్ ఈవెంట్స్. 14 సామ్స్ ఆర్ లింక్ టు హిస్టారికల్ ఎపిసోడ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ గా మనం చూస్తాం. తర్వాత ఓల్డ్ టెస్టమెంట్ బుక్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 డివిజన్స్: ద లా ఆఫ్ మోసెస్, ద ప్రాఫిట్స్, ది సామ్స్ గా కూడా ఆ ఇంపార్టెన్స్, ఈ బుక్ కి ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. ఒకసారి లూక్ చాప్టర్ 24:44 మనం చదివినట్లయితే, లూక్ చాప్టర్ 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి అంటే బేసికల్ గా అక్కడ మనం గమనించేది ఏంటి అంటే, నేను జస్ట్ కలర్ చేంజ్ చేస్తున్నాను, సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ చేయడానికి జస్ట్ కలర్ చేంజ్ చేశాను. మెయిన్ గా ఏంటంటే లూక్ లో రిటర్న్ ఇన్ ద లా ఆఫ్ మోసెస్, ఇన్ ద ప్రాఫిట్స్, ఇన్ ద సామ్స్ అనేది మనము గమనికకి తీసుకొని వచ్చాను. సో హౌ ద నేమ్ సామ్స్ చూసాను, ఎలాగా ఈ సామ్స్ అనేది ఎలాగ చూసానంటే 2 డిఫరెంట్ మీనింగ్స్. ఒకటేమో మ్యూజిక్ ఆఫ్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ సాంగ్ ఆఫ్ ప్రైజెస్ అనే 2 మీనింగ్స్ నుంచి ఇది తీయబడి ఉంది. అయితే సామ్స్ హ్యావ్ వర్డ్స్ అండ్ నాట్ మ్యూజిక్. ఆల్ సామ్స్ ఆర్ నాట్ సంగ్ ఆఫ్ ప్రైజెస్ అని కూడా మనము గమనిస్తాం. ప్రూఫ్ ఆఫ్ డివైన్ ఇన్స్పిరేషన్ more than from any other book of OT, quotations are given in New Testament from Psalms అనేది మనం చూస్తున్నాం. తర్వాత సామ్స్ ఆఫ్ డేవిడ్, బట్ ఆల్ సామ్స్ ఆర్ నాట్ ఆఫ్ డేవిడ్ మనకు గమనికకి తీసుకొని వస్తున్నాం. ఇది ఆల్రెడీ మనం ముందు చూసాం, కానీ ఈ ఎంఫసిస్ ఎందుకంటే సమ్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు డేవిడ్, అదర్స్ వే కలెక్టెడ్ బై డేవిడ్, ఆర్ డన్ బై ద డైరెక్షన్ ఆఫ్ డేవిడ్ అనేది మనము చూస్తాం. అలాగనే ద సామ్స్ ఆర్ ఎంటైర్లీ పోయట్రీ, ద లాంగ్వేజ్ ఇస్ కండెన్స్డ్ అండ్ convenient, conveys its meaning through image and structure. English poetry tends to work through sound, rhythm and rhymes. Hebrew poetry uses parallelism to each reinforce, contrast or develop and expand an idea. So English poetry lo manam sound, rhythm, rhymes ki manamu నేర్చుకుంటాం, కానీ హీబ్రూలో parallelism గురించి మనము ఆ పోయిటరీ వారు ఆ parallelism ఫార్మాట్ ని వారు ఫాలో అవుతారు. అయితే సో అందుకని కొన్నిసార్లు మనము రిపీటెడ్ వర్డ్స్ గా మనం చూస్తాం. అదేంటి Psalm 63:8 లో మై సోల్ క్లింగ్స్ టు యూ, యువర్ రైట్ హ్యాండ్ హోల్డ్స్ మీ, అది కోరిలేషన్ గా మనము చూస్తాం. తర్వాత సామ్స్ పోయిటికల్ బుక్స్ ఒరిజినల్లీ సామ్స్ నాట్ ది ఓన్లీ బుక్ ఆఫ్ సామ్స్, అయితే బట్ ఆల్సో ఇంక్లూడ్స్ బుక్ ఆఫ్ జోబ్, Proverbs, Ecclesiastes, Song of Solomon and the Lamentations of Jeremiah. These are the poetical books అనేది మనము గమనిస్తాం. Psalms holds another name called Kethubim అనే పేరుని కూడా మనకు అదే Kethubim అనగా రైటింగ్ అనేది కూడా Luke chapter 24:27 లో మనము చూస్తాం. The word scripture includes Psalms testifying of ద లార్డ్ అనేది కూడా జాన్ చాప్టర్ 5:39 లో మనకు సామ్స్ గురించి చెప్పబడింది. అయితే లైఫ్ సిచ్యువేషన్ ఏంటి ఆ టైంలో? డేవిడ్ లివ్ 1000 years బిఫోర్ క్రైస్ట్. వాట్ వాజ్ ద లైఫ్ సిచ్యువేషన్ ఆఫ్ డేవిడ్ అనేది మనం చూసినట్లయితే, ఆ కాలంలో సామ్స్ 86 అబ్జర్వ్ చేసినట్లయితే 86 సెకండ్ వర్స్ లో ఫియర్, బ్రోకన్నెస్, ట్రబుల్, పిటిషన్ అండ్ విల్లింగ్నెస్ టు ఒబే, ఈ 4గా మనకు 86 అదేంటి దావీదు రాసిన కీర్తనలో మనము గమనిస్తాం. ఇంకొకటి టైప్స్ ఆఫ్ సామ్స్ మీ ముందు ప్రెజెంట్ చేయాలని ఉన్నాను. సో సామ్స్ లో అదేంటి ప్రైజెస్,
లామెంట్ ఉంది. ఈ లామెంట్ గురించి మనం ఇంకా డీటెయిల్ గా చదవబోతున్నాము. తర్వాత ట్రస్ట్ అనేది అదేంటి ఇక్కడ ఇవ్వబడి ఉంది. థ్యాంక్స్ గివింగ్ ఈ వచనాల్లో మనకి ఇవ్వబడి ఉంది. తర్వాత రాయల్ సామ్స్ అని కూడా మనము అదేంటి చదవబోతున్నాం. అయితే ఈ కీర్తన గ్రంథంలో జ్ఞానం గురించి తర్వాత అదేంటి హిస్టారికల్ గా లేకపోతే లర్జిక్ గా మనము అదేంటి ఈ సామ్స్ ని మనము గమనిస్తాం. అయితే సామ్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ 8 ప్యాటర్న్స్ గా మనము చూస్తాం. అయితే సామ్స్ ఆఫ్ లామెంట్, ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ, ద మెస్సయానిక్ సామ్స్, ఇంప్లికేటరీ సామ్స్, డిక్లరేటివ్ సామ్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, రాయల్ సామ్స్, ఎంథ్రోన్మెంట్ సామ్స్, సామ్స్ ఆఫ్ డిక్రీ, జయన్ హిమ్స్, సాంగ్ ఆఫ్ ద లార్డ్ అనే అదేంటి ఒక రకంగా ఈ 8 లేదా 9 10 ప్యాటర్న్స్ లో మనము ఈ అదేంటి స్కాలర్లీ డివిజన్ ఆఫ్ సామ్స్ గా గ్రూప్ వైజ్ గా కూడా మనము ఈ కీర్తన గ్రంథాన్ని మనం చదవచ్చు. అయితే డస్ ద టైటిల్ సో ఇంపార్టెంట్? ఈ టైటిల్ ఏదైతే సామ్స్ ఇంపార్టెంటా అని చూసినట్లయితే, సమ్ ఆర్ లాంగ్ అండ్ సమ్ ఆర్ షార్ట్. ఇన్ ది హీబ్రూ బైబిల్ ఇట్ ఈస్ కౌంటెడ్ యాజ్ ది ఫస్ట్ అండ్ ది సెకండ్ వర్స్ అకార్డింగ్ టు ది లెంగ్త్. సో మనం ఇంత హీబ్రూ లిటరేచర్ లో ప్యారలలిజం మనము ఇక్కడ గమనిస్తాం. కాబట్టి some have context and some not. Context helps to know the life situation. So contextualize గా కూడా మనము దీన్ని అదేంటి అక్కడున్న సన్నివేశాలు, అక్కడున్న లైఫ్, వారి జీవన మనము ఈ సామ్స్ నుంచి మనం నేర్చుకుంటాం. క్యాన్ వి ఇగ్నోర్ హెడ్లైన్స్? క్యాన్ మిస్లీడ్ టు రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అయితే కొన్ని హెడ్లైన్స్ గా ఏవైతే ఇనిషియల్ గా మనం చదివినప్పుడు సామ్స్ ని మిస్ఇంటర్ప్రిటేషన్ కి కూడా దారి తీస్తున్నట్టు కూడా మనకు అదేంటి ఇవ్వబడుతుంది. ఇన్ ద పెంటెట్యూక్ వి సీ గాడ్ స్పీకింగ్ టు మెన్. ఇన్ సామ్స్ వి సీ మెన్ స్పీకింగ్ టు గాడ్ అనేది మనకు చెప్పబడుతుంది. సో దే వేర్ అండర్ ద లా, సమ్ ఇన్ జాయ్, ఇన్ గ్రీఫ్, ఇన్ ట్రబుల్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ వేరియస్ లైఫ్ సిచ్యువేషన్స్ కి వారికి రాయబడినట్టు మనం గమనిస్తాం. అయితే సామ్స్ ఆఫ్ లామెంట్, ఈ లామెంట్ 2 విధాలుగా, ఇండివిజువల్ గా ఒక వ్యక్తికి, తర్వాత కమ్యూనిటీగా అదేంటి ఈ లామెంట్ అదేంటి ఈ కీర్తనలు మనకు ఇవ్వబడి ఉన్నాయి. తర్వాత అబ్జర్వేషన్ ఆఫ్ లామెంట్ చూసినట్లయితే, ఇన్నోకేషన్, అడ్రసింగ్ గాడ్స్, మెన్షనింగ్ అట్రిబ్యూట్స్. ఈ లామెంట్ ఇన్వొకేషన్ అంటే ఒక గ్యాదరింగ్ వచ్చేటప్పుడు, గ్యాదరింగ్ పిలుచుకునేటప్పుడు కూడా ఈ సామ్స్ రాయబడింది. తర్వాత లామెంటేషన్, డిస్క్రైబింగ్ డిఫికల్టీస్, సఫరింగ్, పర్సనల్ అండ్ కమ్యూనిటీ ఫీలింగ్ గా. తర్వాత పిటిషన్ గా మొరపెట్టుకోవడం, పిటిషన్ లాగా. తర్వాత మోటివేషన్, మెన్షన్స్ వై గాడ్ షుడ్ ఆన్సర్. మోటివేషన్ అంటే యెహోవా ఆన్సర్ చేయడానికి వారు పలికిన మాటలు. తర్వాత ఓవ్ ఆఫ్ డెడికేషన్ టు ప్రేజ్ ఆర్ సర్వ్ అనేది కూడా మనం గమనిస్తాం. డివైన్ రెస్పాన్స్, ఆన్సర్ ఫ్రమ్ గాడ్, నాట్ సీన్ ఆల్వేస్. సో ఈ కీర్తనలో డివైన్ రెస్పాన్స్ అదేంటి చాలా సార్లు మనం అవి చూడం, కానీ అదేంటి వర్డింగ్ లో కానీ we can experience that divine response. తర్వాత ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎక్స్ప్రెసింగ్ ది అష్యూరెన్స్ ఇన్ గాడ్ ఫర్ ఆన్సర్ అనేది ఈ లామెంటేషన్ లో లేదా ఈ లామెంట్ కీర్తనలలో మనము ఈ 7 విధాలుగా మనం గమనిస్తాం. తర్వాత ఓకే, దీన్ని స్కిప్ చేస్తాను. డిక్లరేషన్, రాయల్ సామ్స్. సామ్స్ ఆర్ హిమ్స్ ఇన్ విచ్ ద కింగ్ ఈజ్ ఇన్ ది ఫోర్గ్రౌండ్. అయితే సామ్స్ 2:6 లో ఐ హ్యావ్ సెట్ మై కింగ్. సామ్స్ 18:50 లో డెలివరెన్స్ గివెన్ హీ టు కింగ్. తర్వాత సామ్స్ 29:9 లో సేవ్ ద లార్డ్, లెట్ ద కింగ్ హియర్. సామ్స్ 21:1-7 లో కింగ్ షల్ జాయ్ ఇన్ దై స్ట్రెంగ్త్. సామ్స్ 61:6 లో thou will prolong the king's life అనేది రాయల్ హిమ్స్ గా కూడా మనము గమనిస్తాం. అండర్ థియోక్రాటిక్ రూల్ కింగ్ రిప్రజెంటెడ్ గాడ్ అనేది కూడా మనకు ఇక్కడ చెప్పబడుతుంది. సో ఎంథ్రోన్మెంట్ సామ్స్, థ్రోన్ ఈజ్ మెన్షన్డ్ దట్ ద కింగ్, బట్ నో పిటిషన్ ఆర్ ప్రేయర్ ఫర్ హిమ్, బట్ వర్డ్స్ ఆఫ్ ఎంథ్రోన్మెంట్ ఆర్ రెయిన్. సో ఈ అదేంటి సమూయేలు తర్వాత ఎప్పుడైతే సౌలు అదేంటి ఒక
థియోక్రాటిక్ రూల్ కి వస్తుందో అక్కడ అక్కడ రాయబడిన కీర్తనలు ఎంథ్రోన్మెంట్ ఆఫ్ ఎ కింగ్ అది అదేంటి మనము అక్కడ చూస్తున్నాం. తర్వాత జాయన్ హిమ్స్ గా కూడా మనం చూస్తాం. తర్వాత ఇక్కడ ఒక చిన్న ట్రెజరీ ఆఫ్ డేవిడ్ చార్ల్స్ స్పర్జన్ గారు రాసిన స్టేట్మెంట్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అతను ఏమంటాడంటే, దేర్ ఇస్ నో అదర్ బుక్ లైక్ సామ్స్ టు మెడిటేట్ టుగెదర్ విత్ డేవిడ్, టు ఫీల్ గ్రీవ్డ్ విత్ డేవిడ్, టు రిజాయిస్ విత్ డేవిడ్ అండ్ టు ట్రస్ట్ అండ్ బిలీవ్ విత్ డేవిడ్. డౌట్ వెదర్ ఐ కుడ్ గెట్ బ్యాక్ టు సచ్ మూమెంట్స్ బిఫోర్ మీ ఎంటరింగ్ టు ది గోల్డెన్ గేట్. ఎలాగైతే దావీదు బాధ అతని గ్రీవ్ అదేంటి కనపరిచాడో, ఎలాగైతే దావీదు యెహోవా కృపని రిజాయిస్ చేసి అతని మీద నమ్మకం ఉంచి ఎలాగైతే అతను అదేంటి దావీదు జీవితాన్ని జీవించాడో, నేను అలాగ ఆ ఎక్స్పీరియన్స్ పొందుతానా లేదా అని చార్ల్స్ స్పర్జన్ గారు అతని బుక్ ద ట్రెజర్ ఆఫ్ డేవిడ్ లో రాసిన స్టేట్మెంట్. సార్ అది మళ్ళీ చెప్పండి సార్, మై మెయిన్ పాయింట్స్ బాగుంది. There is no other book like Psalms to meditate together with David. అంటే దావీదుని అంటే చార్ల్స్ స్పర్జన్ నేను అనుకోండి ఎదురుగా దావీదు ఉన్నాడు అనుకో, దావీదుతో మాట్లాడుతూ దావీదు లాగా ఎలాగైతే మెడిటేట్ చేశాడో నాకు ఆ టుగెదర్నెస్ దొరుకుతుందా అని చార్ల్స్ స్పర్జన్ ఎదుగుతూ దావీదు ఫీలింగ్స్, అతని గ్రీవ్ అదేంటి నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతానా, లేకపోతే దావీదు ఎలాగైతే రిజాయిస్ చేశాడో నమ్మకము, అతని ట్రస్ట్, అతని బిలీవ్ ని ఎలాగైతే యెహోవా మీద కనపరిచాడో అంటే నేను ఆ ఎక్స్పీరియన్స్ నేను పొందగలుగుతానా, అదేంటి పరలోకాన్ని గోల్డెన్ గేట్ ఎంటర్ అవ్వక ముందు నేను భూలోకంలో ఉన్నప్పుడు ఈ దావీదు ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ నేను పొందగలుగుతానా అని చాలా బాగుంది. ఆయన చార్లెస్ స్పర్జన్ గారు గుడ్ ఫీల్ విత్ డేవిడ్ వలే ఉండాలా అని అతని ఆశ అన్నమాట. నైస్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు దాకా మనము ఒక చిన్న రివ్యూ మీ ముందు పెడుతున్నాను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సామ్స్ మీ అదేంటి ఇక్కడైతే ముందైతే 8 పెట్టాను, ఇక్కడ 10 మీ ముందుకి తీసుకొని వస్తున్నాను జస్ట్ మీ అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి. సామ్స్ ఆఫ్ లామెంట్, థ్యాంక్స్ గివింగ్, ప్రైజెస్, హిమ్స్, ఎంథ్రోన్మెంట్ సామ్స్, ఎప్పుడైతే ఒక రాజు అదేంటి థ్రోన్ కి వెళ్ళినప్పుడు, తర్వాత రాయల్ సామ్స్, సామ్స్ ఆఫ్ జాయన్, సామ్స్ ఆఫ్ విజ్డమ్, సామ్స్ ఆఫ్ ట్రస్ట్ కూడా మనకు, తర్వాత టోరా సామ్స్, తర్వాత లిటర్జీస్ అనేది మనము ఇక్కడ చూస్తున్నాం. ఫైన్, ఇది కూడా స్కిప్ చేస్తాను. ఓకే, జస్ట్ మీకు లామెంట్ సామ్స్ 3లో గమనించినట్లయితే సామ్స్ 3 1 to 8 మీరు గమనించినట్లయితే, సామ్స్ 3 1 to 8 చదివినట్లయితే, సామ్స్ 3 1 to 8 సార్ సామ్స్ 3 1 to 8 చదవండి. 1 to 8. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఆమేన్. అయితే ఇక్కడ గమనించేది ఏంటంటే, ఫైనల్లీ a concluding prayer generally of praise, but sometimes a repetition of the end for deliverance అనేది మనము 8th verse లో గమనిస్తాము. అంటే ఈ సామ్స్ 3 మొత్తం మనం చదివినప్పుడు కంక్లూడింగ్ ప్రేయర్ ఎలా ఉంది అంటే జనరలీ ఆఫ్ ప్రేస్, అంటే అతని ప్రార్థన అదేంటి ప్రేస్ తో స్టార్ట్ అవుతూ, బట్ సమ్ టైమ్స్ a repetition of the need of deliverance,
ఆ రిపిటేషన్ అదేంటి డెలివరెన్స్ ని కోసము ఎంఫసైజ్ చేయడం మనం చూస్తాం. తర్వాత ద సామ్ ఆఫ్ లామెంట్ డూ నాట్ ప్రిటెండ్ దట్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఫర్ దోస్ హు ట్రస్ట్ ఇన్ గాడ్. అయితే ఇక్కడ ఈ కీర్తన కారుడు ఈ లామెంటేషన్ సామ్స్ రాసేటప్పుడు అంత మంచి జరుగుతుంది యెహోవాని నమ్మితే అనేది అక్కడ ప్రిటెన్షన్ ఇవ్వట్లేదండి. రాదర్ దే ఎంకరేజ్ us to take our cares to God and trust him to deliver us. సో యెహోవాకి మనం మొరపెట్టుకున్నప్పుడు అంత మంచి జరుగుతుందని చెప్పకుండా మన నమ్మకాన్ని అతని మీద దేంటి ఉంచేటట్టు అక్కడ గుర్తు చేస్తుందని లామెంట్ సామ్స్ లో మనం చూస్తాం. అయితే ఇక్కడ ఇంకొకటి హూ రోట్ ద సామ్స్ అండ్ వెన్ అన్నప్పుడు మోసెస్ సామ్స్ 90 ఇన్ 14th century రాశారు. ఎజ్రా అదేంటి సామ్స్ 119 ఎజ్రా రాసినట్టు 1000 years ఆఫ్టర్ మోసెస్ అనేది మనం చూస్తాం. తర్వాత సన్స్ ఆఫ్ కోరా టెంపుల్ వర్షిప్ లీడర్స్ హూ రోట్ అనేది మనం చూస్తాం. తర్వాత ఆసాఫ్ లో అదేంటి అనదర్ వర్షిప్ లీడర్ రోట్ 12 సామ్స్ ఇంక్లూడింగ్ సామ్స్ 50 అండ్ సామ్స్ 73 to 78. తర్వాత సోలమన్ డేవిడ్ సన్ రోట్ 72 సామ్ అనేది మనకు గమనికకి తీసుకొని వస్తుంది. తర్వాత దావీదు 73 సామ్స్ వేర్ రిటన్ బై డేవిడ్ అకార్డింగ్ టు ది సూపర్స్క్రిప్షన్. అదేంటి అతని పేరు మెన్షన్ చేయబడ్డది కాబట్టి మనము అతని 73 సామ్స్ అతను రాసినట్టు మనం చూస్తాం. తర్వాత ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఎజ్రా కంపైల్డ్ అండ్ ఆర్గనైజ్ దెమ్ ఇన్ దేర్ ప్రెసెంట్ ఫార్మ్ ఫర్ యూజ్ ఆఫ్ ది రీబిల్డింగ్ టెంపుల్. అయితే ఎజ్రా దీని కొన్ని కరెక్షన్స్ అదేంటి ఎప్పుడైతే సెకండ్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అదేంటి ఎజ్రా దాన్ని మళ్ళా తిరిగి రాసినట్టు కరెంట్ సిచ్యువేషన్ కి రాసినట్టు కూడా మనకు ఇవ్వబడింది. అయితే మోసెస్, డేవిడ్, తర్వాత ఈతాన్, హెమ్మాన్ అనే వారు కూడా మనకు సామ్స్ 89 హెమాన్ మ్యాన్ బిలాంగింగ్ టు ద ట్రైబ్ ఆఫ్ జూడా అది మనం చూస్తాం. ఈ హిమాన్ అనేది కంపోజర్ గా ఫస్ట్ క్రానికల్ 2nd chapter 6th verse లో మనము చూస్తాం. తర్వాత ఈథాన్ లివైట్ సింగర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ డేవిడ్ సామ్స్ 89 ని మనము అక్కడ చూస్తాం. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ సామ్స్ చూసినట్లయితే ఆల్రెడీ మనము 5 books లో అదేంటి వీ హ్యావ్ ఆల్రెడీ డిఫరెన్సెస్ మనము చూసాం. సో జస్ట్ మీకు రీకలెక్షన్ అంటే కొంచెం రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఆ స్కోప్ నుంచి వెళ్లకుండా అఫ్ కోర్స్ సబ్జెక్ట్ లాంగ్ గా డ్రైవ్ ఉంది కాబట్టి స్ట్రక్చర్ ఆఫ్ సామ్స్ 5 బుక్లుగా డివైడ్ అయినట్టు మనం చూస్తాం. సామ్స్ 1 represents 2 types of people, righteous and wicked. The tree imaginary could be of the garden. So సామ్స్ 1 లో ఏదైతే మనం అదేంటి అక్కడ ట్రీ అనేది ఉందో ఇమాజినరీ ఆఫ్ ది గార్డెన్ అది ప్రెజెంట్ చేస్తుంది. సో హూ ఈస్ ది మోడల్ ఆఫ్ రైచియస్ లివింగ్ అనేది మనం చూసినట్లయితే మెస్సయాకి డైరెక్ట్ చేయబడుతుంది. సామ్స్ 2 which follows is not here by accident. So సామ్స్ 1 లో అదేంటి రైచియస్ మ్యాన్ ని వికెడ్ మ్యాన్ ని ప్రెజెంట్ చేస్తూ జెనసిస్ లో ఎలాగైతే గార్డెన్ ఆఫ్ ఈడెన్ ని మనకు ప్రెజెంట్ చేయబడిందో ఇక్కడ సామ్స్ 2 లో ఇట్ ఈస్ ప్రొజెక్టింగ్ టువర్డ్స్ మెస్సయా అనేది మన గమనికకి. సో వర్స్ 5 లో హీ రిబ్యూక్స్ దెమ్, వర్స్ 6 లో ద కింగ్ ఈజ్ ఇన్స్టాల్డ్ యేసు క్రీస్తు. తర్వాత సామ్స్ 2nd chapter 7 to 9 లో అదేంటి యేసు మెస్సయానిక్ రూల్ కి అదేంటి ప్రొజెక్ట్ చేస్తున్నట్టు మనం చూస్తాం. దీస్ ఆర్ ఆల్ అగైన్ రిపిటేషన్. అండర్స్టాండింగ్ ద సామ్స్, దీన్ని ఎలాగా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే కొన్ని వర్డ్స్ యూజ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ పోయట్రీ మనకు కొంచెం అర్థం చేసుకోవడానికి. గోస్ నాట్ ఫోర్త్ విత్ అవర్ ఆర్మీస్, ఈ వర్డ్ ఏదైతే మన సామ్స్ ఇంగ్లీష్ లో అదేంటి నాకు ఈ తెలుగు ఎక్కడ ఉందో తెలియదు కానీ ఈ వర్డ్స్ గోస్ నాట్ ఫోర్త్ విత్ అవర్ ఆర్మీస్ అనేది నాట్ ప్రొవైడింగ్ హెల్ప్ గా దాని మీనింగ్ అదేంటి మనకు గమనించాలి. మేక్ అస్ టు టర్న్ బ్యాక్ ఫ్రమ్ అవర్ ఎనిమీస్ అంటే మేక్స్ అస్ టు ఫెయిల్ అనేది అక్కడ గమనికకి. గివెన్ అస్ లైక్ షీప్ అనాయింటెడ్ ఫర్ మీట్ అనగా టు బి కిల్డ్ వితౌట్ మైండింగ్
షేకింగ్ ఆఫ్ హెడ్ అమాంగ్ ద పీపుల్, దాని మీనింగ్ వచ్చి లీవింగ్ ఫర్ షేమ్ అండ్ రిప్రోచ్. వై స్లీపెత్ దౌ ఓ లార్డ్, డూ గాడ్ స్లీప్ అనేది అంటే వై ద లార్డ్ ఈస్ కీపింగ్ సైలెంట్ అనే అర్థానికి తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఈ ఇంగ్లీష్ పదాలు నాకు తెలుగులో తెలుసుంటే బాగుంది, కానీ సో వర్డ్స్ మనం ఇంగ్లీష్ లో చదివినప్పుడు ఈ పోయిటరీ లాంగ్వేజ్ దీని అర్థాలు ఇలా ఉన్నాయని మనకు చెప్పబడుతుంది. తర్వాత షేలా అనే వర్డ్ మనము 71 times చదువుతాము. 3 times బుక్ ఆఫ్ హబకుక్ లో చాప్టర్ 3 లో మనం చూస్తాం. సో అదేంటి దీని మీనింగ్ ఏంటి అంటే ఆ పాజ్ అన్నగాని, ఆ రిపిటేషన్ అన్నగాని, లేకపోతే ది ఎండ్ ఆఫ్ స్ట్రోక్ ప్లేయింగ్ విత్ ఫుల్ పవర్, లేకపోతే బెండింగ్ ఆఫ్ ద బాడీ ఇన్ అబ్స్టినెన్స్, ఎ షార్ట్ రికరింగ్ సింఫనీ అంటే మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు ఒక గ్యాప్ తీసుకుంటాం, లేకపోతే ఒక ట్యూన్ ని రిపీట్ చేసే దానిలాగా కూడా అదేంటి మనము అదేంటి షేలా అనే మీనింగ్ మనం చూస్తున్నాం. ఇన్ జనరల్ క్యాన్ థింక్ ఆఫ్ ఎ పాజ్ ఫర్ చేంజింగ్ ఆర్ గివింగ్ స్ట్రెస్ టు ద థాట్ ఆఫ్ ది హిమ్. సో షేలా అనేది ఒక గ్యాప్ తీసుకొని ఒక థాట్ ని యాడ్ చేసేటప్పుడు ఎలాగైతే ఉంటుందో ఈ షేలా అనే మీనింగ్ మనకు కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత ప్యారలలిజం గమనించినట్లయితే అదేంటి ఇందాక అదేంటి సామ్స్ 103:7 లో he made known his ways unto Moses, his acts to the children of Israel. ఈ ప్యారలలిజం హీబ్రూ పోయట్రీ అలాగా రాయబడి ఉంది కాబట్టి సో దట్ ఈస్ వాట్ వి సీ. సో దీస్ ఆర్ ది ప్యారలలిజం లో మనకు సింఫోనియస్ ప్యారలలిజం, సింథటిక్ ప్యారలలిజం, ఎథెటిక్ ప్యారలలిజం, క్లైమాటిక్ ప్యారలలిజం. Given unto the Lord, O ye mighty, given unto the Lord glory and strength అనే ప్యారలలిజమ్స్ మనము చూస్తాం. తర్వాత ట్యూన్ ఇన్ ద మ్యూజిక్ గమనించినట్లయితే అదేంటి సాంగ్స్ ఆర్ హిమ్స్ ఆర్ సాంగ్స్ హ్యావింగ్ ట్యూన్స్. అట్ లీస్ట్ 11 tunes ఆర్ సీన్ ఇన్ ది సాంగ్స్. అదేంటి గిట్ అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ గ్యాత్, వింటేజ్ సాంగ్ టు బి సింగ్ ఇన్ సెడ్ ట్యూన్, ట్యూన్ ఆఫ్ ది మార్చ్ ఆఫ్ ది గిటిటైట్ గాడ్ అనేది మనము చూస్తాం. సో ఇవి కొన్ని ట్యూన్స్, అదేంటి ఆ ట్యూన్స్ ఇక్కడ సామ్స్ లలో మెన్షన్ చేసినట్టు మనకు ప్రజెంట్ చేస్తున్నాను. హీబ్రూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బేసికలీ అదేంటి స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత విండ్ ఇన్స్ట్రుమెంట్స్, గిటార్, సితారా లాగా, లేకపోతే ఫ్లూట్ అలాంటి మనకు ట్రింపలిన్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అదేంటి అక్కడ మనకు ఇవ్వబడి ఉన్నాయి. Fine. Do the Psalms point us to Jesus? Yes. Psalms 18 చదివినట్లయితే అదేంటి the law, Psalms 18:20-21 ఒకసారి చదువుతాను. Psalms 18:20-21. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. అయితే ఇక్కడ బుక్ నేను ఏదైతే చదువుతున్నానో ఆ టైంలో ఈ సామ్స్ మీద అదేంటి చదివిన తర్వాత దాన్ని ప్రార్థన క్వైట్ టైంలో అంటే మీ రెగ్యులర్ ప్రేయర్ టైంలో దీన్ని ప్రార్థన చేయాలనేసి ఆ రైటర్ కోరినారు. తర్వాత రీడ్ లూక్ 24:44 verse. Luke chapter 24:44 verse. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నవి.
అయితే గమనించినట్లయితే ది ఏన్షియంట్ లవ్ సాంగ్ ఫైండింగ్ క్రైస్ట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ గా దీన్ని గుర్తించారు బై చార్ల్స్ డ్రూ అనే ఆథర్. హీ కాల్స్ ద సాంగ్స్ ఆఫ్ మెసయా అనేది కూడా మనకు చెప్పబడుతుంది. అయితే సామ్స్ అబౌట్ ద మెసయా, సామ్స్ 41:1-2 లో లేకపోతే 6th verse 17th verse లో మనకు యేసుక్రీస్తు గురించి మనకు తర్వాత సామ్స్ బై ద మెసయా. సామ్స్ put words and experience of David into the mouth and life of Jesus Christ. So Psalms put words of experience of David into the mouth and life of Jesus as if they were by the Messiah అనేది మనం గమనించాలి. సో దావీదు ఏదైతే రాశాడో అది యేసుక్రీస్తు. వాయిస్ కొంచెం లోగా ఉంది సార్, కొంచెం మైక్. సారీ సిస్టర్, సారీ నేను మైక్ ముందు పెట్టేసి మాట్లాడుతా ఉన్నాను. ఇప్పుడు బాగుంది? ఇప్పుడు బాగుంది సార్. ఎస్ సిస్టర్, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ వర్స్ గమనించినట్లయితే టాప్ కార్నర్ లో సామ్స్ బై ద మెసయా, సామ్స్ పుట్ వర్డ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డేవిడ్ ఇంటూ ద మౌత్ అండ్ లైఫ్ ఆఫ్ జీసస్ యాజ్ ఇఫ్ దే వేర్ బై ది మెసయా అనేది ఐ విష్ ఐ కుడ్ ట్రాన్స్లేట్ ఇట్, బట్ దాంట్లో చాలా మీనింగ్ ఉంది. అదేంటి దావీదు రాసిన ఎక్స్పీరియన్స్ తోటి లేదా అతని వర్డ్స్ ని యేసుక్రీస్తు జీవితంలో తర్వాత అతని మాటల్లో అదేంటి మనము గ్రహించచ్చని మనకు ఇక్కడ చూస్తున్నాం. తర్వాత లాస్ట్ లో ద సామిస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ద వర్డ్స్ ఆర్ బీయింగ్ పుట్ ఇంటూ జీసస్ మౌత్ అండ్ లైఫ్ గా అదేంటి మనము గ్రహించాలి. సో ఒక సైడు మెసయాని ప్రొజెక్ట్ చేస్తుంది, తర్వాత యేసుక్రీస్తు జీవితాన్ని తర్వాత అతని మాటల్ని మనకు ఈ కీర్తన గ్రంథంలో మనకు ఆ ఇంపార్టెన్స్ ని మనము చూస్తాం. తర్వాత హౌ డు వి రీడ్ ద సామ్స్ యాజ్ క్రిస్టియన్ అనేది గమనించినట్లయితే 4 బ్రాడ్ లెసన్స్. ఇది ఒక క్రైస్తవునిగా లేదా ఒక బిలీవర్ గా మనము ఎలా చూస్తున్నామంటే, రీడ్ విత్ సెన్సిటివిటీ టు ద సామ్స్ టైప్, ఒరిజినల్ ఓల్డ్ టెస్టిమెంట్ meaning and its location in the canon. So an explicit messianic psalms like Psalms 2 will be read differently than the Song of Lament like Psalm 3 or a confession like Psalms 51. అయితే ఎప్పుడైతే ఈ అదేంటి చాలా సార్లు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఓల్డ్ టెస్టిమెంట్ చదివేటప్పుడు వీ హ్యావ్ టు రీడ్ ఇట్ ఫ్రమ్ దేర్ కాంటెక్స్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత ఆ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివినట్లయితే ఆథర్ ఎలాగైతే దాన్ని ఇంటెంట్ చేశాడో మనము అలాగా చదవాల్సి వస్తుంది. సో ఇక్కడ రీడింగ్ విత్ సెన్సిటివ్ గా మనము చదవాలని. రీడ్ దెమ్ యాజ్ ద సాంగ్స్ ఆఫ్ ది పర్ఫెక్ట్ గాడ్ ఫియరింగ్ మ్యాన్ ద మెస్సయా. సెకండ్ ఎంఫసిస్ వచ్చి రీడింగ్ దెమ్ యాజ్ ద సాంగ్స్ ఆఫ్ ది పర్ఫెక్ట్ గాడ్ ఫియరింగ్ మ్యాన్ ద మెస్సయా. ఈ 3 ఆస్పెక్ట్స్ లో యెహోవా అదేంటి మానవుడు అంటే లిమిటెడ్ మ్యాన్ లేకపోతే వీక్ మ్యాన్ గా, తర్వాత మెస్సయా పర్స్పెక్టివ్ లో ఈ ఒక సాంగ్ లాగా చదవాలనేది మనము అదేంటి చెప్పబడుతుంది. ఏంటి సార్ యెహోవా లిమిటెడ్ మ్యాన్, అదేంటి ఇంకోటి యెహోవా లిమిటెడ్ మ్యాన్ అండ్ మెస్సయా. ఇక్కడ ఫియరింగ్ మ్యాన్ అని ఉంది. సో దెన్ దాన్ని లిమిటెడ్ మ్యాన్ అంటే శక్తి గలని, అంటే మ్యాన్ హూ ఇస్ డిపెండెంట్ ఆన్ గాడ్. యెహోవాని, మానవుని, మెస్సయాని సాంగ్ పర్స్పెక్టివ్ లో మనం చదవాలనేది మనం చూడాలి. పర్ఫెక్ట్ గాడ్, ఫియరింగ్ మ్యాన్, మెస్సయా. అయితే ఇక్కడ జీసస్ వాజ్ ది సెకండ్ ఆడమ్, ద ట్రూ సన్ ఆఫ్ గాడ్ దట్ ఆడమ్ వాజంట్. తర్వాత హీస్ ఫెడరల్ హెడ్ ఫర్ ఆల్ హూ వుడ్ బి ది సన్స్ ఆఫ్ గాడ్. సో అదేంటి ఈవెన్ దో వీఆర్ మేడ్ లోవర్ దాన్ ఏంజల్స్, మనం రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత we would never be angels, but we would be sitting beside him and ruling. So కీర్తన చదివేటప్పుడు దిస్ ఇస్ ఆల్సో ది పాయింట్ ఆఫ్ వ్యూ గా ద ట్రూ ఇజ్రాయెల్, ద వన్ హూ కుడ్ రెసిస్ట్ టెంప్టేషన్ ఫర్ 40 days. తర్వాత జీసస్ ఇన్ హిస్ బర్త్, లైఫ్, మినిస్ట్రీ, డెత్ అండ్ రిజరక్షన్ రీడూస్ రెడెంప్షన్ హిస్టరీ. He does it
ఆల్ ఓవర్ అగైన్ అనేది మనకు యేసుక్రీస్తు గురించి ఈ కీర్తన గ్రంథంలో ఆ ఎంఫసిస్ ని మనకు మళ్ళా గుర్తు చేస్తున్నట్టు మనం చూస్తాం. ఇన్ ద సామ్స్ వి గెట్ హిమ్ యాజ్ బోత్ కింగ్ అండ్ సర్వెంట్ గా కూడా, ఒక రాజుగా ఒక సేవకునిగా యేసుక్రీస్తుని ప్రెజెంట్ చేయబడినట్టు మనం చూస్తాం. అలాగనే ద న్యూ యాడమ్ లాగా కూడా మనము అతన్ని చూస్తాం. తర్వాత థర్డ్ ఎంఫసిస్, we read them for ourselves through the mediator. సో రీడింగ్ సామ్స్ త్రూ ద మీడియేటర్ అనేది కూడా మన గమనికకి చదవాలి. సో మనము ఈ బుక్ ని మన కోసం చదువుతున్నప్పుడు మీడియేటర్ యేసుక్రీస్తు హూ ఇస్ ది మీడియేటర్ ఆస్పెక్ట్ లో కూడా దీన్ని చదవాలనేది మనకు చెప్పబడుతుంది. యాజ్ క్రిస్టియన్స్ we approach the throne through Christ our mediator with confidence. As we read the Psalms, keep Christ mentally continually at your side అనేది అదేంటి చెప్పబడుతుంది. సో మళ్ళా ఒకసారి రిపీట్ చేస్తున్నాను. వన్ ఏమో సెన్సిటివ్ గా అంటే కాంటెక్స్చువల్ గా, తర్వాత అక్కడ ఉన్న కాననల్ గా అక్కడ లొకేషన్ ఆథర్ ఎలాగ రాశాడో ఓల్డ్ టెస్టిమెంట్ కాన్సెప్ట్ లో అర్థం చేసుకుంటూ సెన్సిటివ్ గా చదవాలి. సెకండ్ పాయింట్, పర్ఫెక్ట్ గాడ్ ఫియరింగ్ మ్యాన్ ద మెస్సయా అన్నట్టు చదవాలి. తర్వాత రీడింగ్ త్రూ ద మీడియేటర్ యేసు క్రీస్తుతో ఈ కీర్తనల్ని మెంటల్గా మనము అతన్ని కంటిన్యూయల్ అట్ యువర్ సైడ్, మీ పక్కన ఉన్నట్టు దీన్ని చదవాలని చెప్పబడుతుంది. అయితే గోల్డ్స్ వర్త్ అనే హోల్ బైబిల్ గోల్డ్స్ వర్త్ అతను రాసిన స్టేట్మెంట్, we should not be seduced into thinking that the Psalms can speak from and of themselves to us. ఈ కీర్తన గ్రంథాలు మనతో మాట్లాడతాయి అని ఎప్పుడు మనం అనుకోవద్దు. ఇఫ్ దే స్పీక్ టు us of God, they must speak to us of the God who has finally revealed himself in Jesus Christ. సో అయితే ఈ రచయిత ఎవరైతే సామిస్తున్నారో అతను we should not be seduced in thinking that the Psalms can speak from and of themselves to us అనేది మనం గమనించాలి. If they speak to us of sinners, they speak to us of those who are outside of Christ. If they speak of the judgment of God, they speak to us of the curse of the law that Christ suffered for his people on the cross. If they speak to us of the faithful, the godly or the righteous, they speak to us first of Christ and only then of those who are redeemed in Christ అనేది మనము గమనించాలి. సో మొత్తం ప్రొజెక్షన్ అంతా సామిస్ట్ ఒక రచయిత రాసేది యేసు క్రీస్తు మీదనే ఆధారపడి ఉన్నట్టు మనకు ఒక సారాంశంగా మనము ఈ స్టేట్మెంట్ నుంచి తీసుకుంటాం. ఫైన్. అయితే ఇంకొక సెక్షన్ కి చూసినట్లయితే సెలక్షన్ ఆఫ్ సామ్స్ మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. దేర్ ఈస్ నథింగ్ లైక్ అండర్స్టాండింగ్ ది లైఫ్ సిచ్యువేషన్. క్యాన్ ఫైండ్ ఎ సామ్స్ ఫిట్ టు ఎనీ లైఫ్ సిచ్యువేషన్? ఎస్. మ్యారేజ్ కన్నా, ఫ్యూనరల్ కన్నా, డెడికేషన్ ఆఫ్ హౌస్ కన్నా, లేదా జర్నీ కన్నా కానీ ఈ సామ్స్ రిప్రజెంట్ అవుతున్నట్టు చూస్తున్నాం. సో లైఫ్ సిచ్యువేషన్ చూసినట్లయితే థ్యాంక్స్ గివింగ్ కి, కన్ఫెషన్ ఆర్ డెడికేషన్, బర్త్ ఆఫ్ ఎ చైల్డ్, ప్రైజెస్ అండ్ వర్షిప్ కి ఈ కీర్తనలు రాయబడినట్టు కూడా మనం చూస్తాం. ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్, సామ్స్ ఆర్ హిమ్స్ we have seen. Failure in understanding the life situation can mislead you to wrong interpretation and application అని కూడా మనకు చూస్తున్నాం. ఈ ఏవైతే ఈ కీర్తనలు మ్యారేజ్ కి, ఫ్యూనరల్ కి, డెడికేషన్, జర్నీకి, థ్యాంక్స్ గివింగ్, కన్ఫెషన్, బర్త్ ఆఫ్ ఎ చైల్డ్ కి ఇవ్వబడి ఉందో అది మనం గ్రహించాలి అనేది అఫ్ కోర్స్ నేను మీకు ఈ స్లైడ్స్ షేర్ చేస్తాను కాబట్టి ఈ సామ్స్, ఈ పర్టికులర్ చాప్టర్స్ మీరు కేర్ఫుల్ గా ఇంటర్ప్రిటేషన్ లో కేర్ఫుల్ గా ఉండాలని మనకు గమనికకి. తర్వాత న్యూ టెస్టిమెంట్ టీచింగ్ గమనించినట్లయితే ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్ 19 లో స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్ ఇన్ సామ్స్ అండ్ హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్, సింగింగ్ అండ్ మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్ టు ద లార్డ్. కొలోషియన్స్ 3:16 లో మనము గమనిస్తాం. ఫైన్.
రైట్, నేను ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది ఈ ఇమేజ్ మీరు గమనిస్తున్నారు కదా, ఈ ఇమేజ్ ఇది హబుల్ టెలిస్కోప్ నుంచి తీయబడిన ఇమేజ్. దిస్ హబుల్ ఫోటో ఈజ్ ఆఫ్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ seen star birth region in the galaxy, the Carina Nebula. Galaxy lo Carina Nebula ane galaxy picture idi. Tower of cooling hydrogen lasers with dust risen from the wall of the nebula. The pillar is also being pushed apart from within an instant star buried inside its fire of jets of gas that can be seen streaming from the towering peak. ఇక్కడ ఈ రేస్ ఉంది కదండి, ఇక్కడ ఒక స్టార్ బర్త్ అవుతున్నట్టు అదేంటి నాసా వారు గమనించారు. సో ఈ హబుల్ టెలిస్కోప్ ఏదైతే నాసా వారు పంపించారో, యెహోవా మహిమను లేకపోతే ఒక స్టార్ బర్త్ ని ఈ రేసెస్ ఇట్లా ఫ్లో అవుతున్నాయి కదా, మీరు నా మౌస్ చూడట్లేదు, ఈ టాప్ కార్నర్ లో ఒక చిన్న బిట్ గా ఉంది కదా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. అయితే సామ్స్ 148 అదేంటి చదవకపోక ముందు నేను మీకు ఈ వీడియో ఒకటి ప్లే చేయాలనేసి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియో ఒక్కసారి మీరు చూసినట్లయితే, Of course, Hubble has now had a life of 30 years, so it's had a long time to make this revolution happen. So it's not all at once. It's a gradual revolution, but it's still a huge revolution. ఇది మానవుడు తయారు చేసిన హబుల్ టెలిస్కోప్. ఈ హబుల్ టెలిస్కోప్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అదేంటి జూలై 15, 2020 ఈ మిషన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ వారు పిక్చర్స్ తీసుకుంటున్నారు. సో నాసా వారిది. సో ఎందుకు మీకు ఇది షేర్ చేశానంటే, ఇప్పుడు సామ్స్ 148 చదివినట్లయితే, సామ్స్ 148, 149, 150 చదువుదాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమ ఆకాశములారా, ఆకాశం పైనున్న జనములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరచియున్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దాన్ని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జంతువులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, మీ మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులకందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రీతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి.
49, brother. Shall I continue? Brother, shall I read 149 Psalm also? సార్ మ్యూట్ లో ఉన్నట్టు. సారీ 149 and 150 చదవండి బ్రదర్. సారీ. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇజ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోను సితారతోను ఆయనను గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజలందరూ ప్రీతిగలవాడు. యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నొంది హర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవుని చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. 150 బ్రదర్. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. పూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవులతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. 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 ఒక్కసారి స్క్రీన్ తట్టు చూసినట్లయితే ఈ వీడియో మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. సేమ్ నాసా నుంచి అదేంటి ఇక్కడ మనము 48, 49, 50 మనం గమనించినట్లయితే for our studies with the Hubble Space Telescope to realize that when we're looking at a galaxy, we're seeing ఇక్కడ ఈ గమనించినట్లయితే 1999లో మానవుడు ఇంత రేంజ్ దాకానే చూడగలిగాడు. ఫ్యూచర్ 2010 ఇక్కడ ఫ్యూచర్ లో లాస్ట్ చూసినట్లయితే 200 మిలియన్ ఇయర్స్ దూరం లో వారు చూడగలిగినట్టు మనం చూస్తున్నాం. 200 మిలియన్ ఇయర్స్ కరెంట్ ఈ హబుల్ టెలిస్కోప్ ద్వారా వారు చూశారు. అయితే ఇంకా ప్రెజెంట్ చేస్తున్నాను వీడియో. was billions of years ago, sometimes billions of years ago. It's taken that long for the light to get to us. What you're looking at with a telescope, of course, is the light from billions of light years away. So the further you look, the more you're going back towards the Big Bang and understanding how the universe is formed. What Hubble has revealed is that the universe has in fact changed over these billions of years of time. The early galaxies, the very distant ones as we see them, are simple. Sometimes they're messy looking, they're small, they haven't had time yet to form that grand spiral structure. Over time, we see galaxies actually merging with other galaxies and growing bigger and bigger, and those mergers can look like train wrecks in our Hubble images. These very, very deep exposures that Hubble has been able to take, we have seen right to the edge of the universe, 13.5 billion years. When Hubble was first designed and envisioned, it was never thought it could
to actually see that far out. But because of the advances in the instruments that we've been able to put up on the telescope, and also the cleverness of the scientists, they've come up with very interesting observing scenarios, doing these really deep exposures where we just sit there from orbit after orbit after orbit, gathering the photons. We've been able, but because of yours. Okay. Never thought you could actually see. ఆల్ రైట్. సో దట్ అది జస్ట్ మీకు యెహోవా గొప్పతనాన్ని మీకు చూపియాలని. తర్వాత ఈ ఇమేజెస్ ఒక స్నాప్ షాట్ తో తీసేది కాదండి. వారు 40 రెవల్యూషన్స్ తిరిగిన తర్వాత ఆ ఇమేజ్ ఒకటి వారు తీయగలిగారు. సో ఈ టెలిస్కోప్స్ అయితే ఇక్కడ ఏదైతే మనం 48th చాప్టర్ లో మనం చూసామో దట్స్ అదేంటి మ్యాన్ అదేంటి యెహోవా అదేంటి తయారు చేసిన గొప్పతనాన్ని 10 బిలియన్ ఇయర్స్ ముందు కూడా అదేంటి వారు చూస్తున్నట్టు మనం గమనించాలి. దేవుని కృప వల్ల నేను నాసాని విజిట్ చేశాను. వన్ ఆఫ్ ది సీనియర్ ప్రొఫెసర్ నాసా తో మాట్లాడినప్పుడు అతను ఏమంటాడంటే యెహోవాని మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, యెహోవా గొప్పతనాన్ని మేము ఈ శాటిలైట్ టెలిస్కోప్స్ ద్వారా మేము కళ్ళారా చూస్తున్నామని అతను షేర్ చేయడం జరిగింది. ఫైన్. కన్క్లూజన్ గా నా క్లాస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. 82 స్లైడ్స్ నేను తీసుకొని వెళ్ళాను. ఇంత తొందరలో అయిపోతుంది అనుకోలేదు. కానీ కన్క్లూజన్ గా మనం గమనించినట్లయితే ఈ సామ్స్, సో బీయింగ్ సెన్సిటివ్ టు ద కాంటెక్స్ట్, we can understand the Psalms as both as amazing model of prayer for us and a giant arrow pointing to Christ. They draw us to true worship. So ఈ మూడు ఎంఫసిస్ బుక్ ఆఫ్ సామ్స్ లో మనము గమనిస్తాం. మోడల్ ఆఫ్ ప్రేయర్, యాజ్ ఎ జైంట్ ఆరో పాయింటింగ్ టు క్రైస్ట్, దే డ్రా అస్ టు ట్రూ వర్షిప్. అయితే ఇక్కడ చార్ల్స్ డ్రూ అనే వ్యక్తి రాసిన స్టేట్మెంట్, at the most profound theological level, worship is a spectator sport. We gather to watch the Father vindicate his Son in the preaching of the gospel, and to watch the Son give praises to his Father in the praises of our lips. For the Spirit Christ indwells in us, and that Spirit lives to exalt the Father and the సన్. అది చార్ల్స్ డ్రూ అదేంటి దాన్ని చెప్పడం జరుగుతుంది. దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే చాలా బాగుంటుంది, కానీ బట్ అదేంటి అక్కడ మాట్లాడేది జస్ట్ సారాంశంగా చెప్పాలంటే ప్రొఫౌండ్ థియాలజికల్ లెవెల్ ఆఫ్ వర్షిప్ చూసినట్లయితే యెహోవా మహిమను, తర్వాత అతని కుమారుడు అదేంటి అతని గాస్పుల్, ది గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్, ది డెత్, బరియల్ అండ్ రిజరక్షన్, ఎలాగైతే మానవుడిని విమోచించుకుంటాడో యెహోవా అతని కుమారునిలో అతని యాక్షన్ ద్వారా, తర్వాత అతని క్రియలు బట్టి అతని యెహోవా స్థుతులు, తర్వాత బిలీవర్స్ గా, యాజ్ ఎ బైబిల్ బిలీవర్స్ గా యెహోవా యేసుక్రీస్తుని మనం ఎలాగైతే అతన్ని మనం క్లోత్ చేసుకున్నామో, లేకపోతే అతన్ని మనము అతనిలో ఉన్నామో, అతని మహిమను స్పిరిట్ ద్వారా మనము గమనిస్తున్నట్టు మనము ఇక్కడ చార్ల్స్ డ్రూ స్టేట్మెంట్ లో మనకు చెప్పబడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ది ప్రెజెంటేషన్ ఆన్ బుక్ ఆఫ్ సామ్స్. నేను ఎక్కువ టైం అదేంటి దీంట్లో అదేంటి ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కే నేను తీసుకొని వచ్చాను. సో ఇదేంటి దీస్ ఆర్ ది కపుల్ ఆఫ్ ప్రెజెంటేషన్ గా మీ ముందు ప్రెజెంట్ చేశాను. అఫ్ కోర్స్ కొంచెం ఎక్కువ అకాడమికల్ గా ఉంది కాబట్టి డ్రైగా ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ సామ్స్ గురించి నేను మీకు అదేంటి PDF ఫార్మాట్ పంపిస్తాను. సో యూ క్యాన్ లుక్ ఇన్ టు ఇట్ అన్నమాట. రైట్.
అయ్యారు ఈ కొంచెం టైం ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు ప్రెజెంట్ దిస్ ఆల్సో సామ్స్ 23ని మనం టచ్ చేద్దాము. ఓకే, సామ్స్ 23 హీబ్రూస్ 11:20 ఒకసారి తెలుగులో చదివినట్లయితే హీబ్రూస్ 11:20. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి Hebrews chapter 11 verse 20 and 21 brother. Yes. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. 21 ఆల్రెడీ చదివాను కదా, మళ్ళీ చదవాలి. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాడు. ఆల్రైట్ బ్రదర్, ఇక్కడ జస్ట్ ట్రాన్స్లేషన్ వేరేది ఇక్కడ ఇవ్వబడ్డది. అయితే అక్కడ మనం గమనించేది ఏంటంటే ద గ్రేట్ షెపర్డ్ ఆఫ్ షీప్స్ అనేది మనము అక్కడ గమనిస్తున్నాము. సో సామ్స్ 23కి వచ్చే లోపలికి రిటర్న్ దానికి దీనికి కో రిలేషన్ గా లేకపోతే ద గ్రేటెస్ట్ షెపర్డ్ ఆఫ్ ద షీప్స్ ఇక్కడ సామ్స్ 23 మనకు ఫేమస్ గా తెలిసింది. కానీ ఈ కొన్ని పాయింట్లు మీ ముందు ప్రెజెంట్ చేయాలని నా కోరికగా ఉంది. సామ్స్ 23 రిటర్న్ ఇన్ ది ఫస్ట్ పర్సన్. తర్వాత ద షెపర్డ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ద షీప్. అయితే ఒక గొర్రె పిల్ల మైండ్ సెట్ లో అదేంటి షెపర్డ్ ఉన్నట్టు మనము చూస్తున్నాం. ద షెపర్డ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద షీప్ అనేది మనం చూస్తున్నాం. ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ అండ్ ఇంటిమేట్ పిక్చర్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఎ బిలీవర్ and God so far. So the most comprehensive and intimate picture of a relationship of a believer and God manamu chustunnam. Previously were most distant like rock, shield or a king. So Psalms 23 lo aa intimacy adenti manamu chustunnam. Mundaithe vere లేఖనాల్లో ఒక రాయిగా లేకపోతే షీల్డ్ గా లేకపోతే రాజుగా మనం చూసేది ఇక్కడ ఇంటిమసీ డెవలప్ అవుతున్నట్టు చూస్తున్నాం. తర్వాత ఆల్ ద షీప్స్ నీడ్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఆల్ ద షీప్స్ నీడ్స్ ఆర్ సాటిస్ఫైడ్. తర్వాత ఆల్ ద షీప్స్ ప్రాబ్లమ్ ఆర్ నాట్ గాన్ బట్ ద షీప్ బ్రాట్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. ఆల్ ద షీప్స్ ప్రాబ్లమ్ ఆర్ నాట్ గాన్. అయితే ఈ గొర్రెపిల్ల ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోలేదు, కానీ ఫ్రమ్ ద షాడో ఆఫ్ డెత్ నుంచి అదేంటి బయటకు తీయబడినట్టు అక్కడ చెప్పబడుతుంది. అండ్ ద ఇమేజ్ ఈజ్ స్ట్రిప్డ్ అవే ఫ్రమ్ ద షీప్ టు సెల్ఫ్ అండ్ ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్. అయితే ద ఇమేజ్ అంటే ఈ గొర్రెపిల్ల ఇమేజ్ తీసేసి ఐకి అదేంటి అండ్ ద ఇమేజ్ స్ట్రిప్డ్ అవే ఫ్రమ్ ద షీప్ టు సెల్ఫ్ అంటే యేసుక్రీస్తులో పరిపూర్ణతకి తీసుకురావడం మనం అక్కడ గమనిస్తున్నాం. ఆ ప్రాఫిటిక్ వర్క్ లీడింగ్ విత్ ది షెపర్డ్ స్టాఫ్. సో షెపర్డ్స్ క్రూక్ అనగానే అయితే ప్రాఫిటిక్ వర్క్ అదేంటి షెపర్డ్ దగ్గర ఉన్న స్టాఫ్ ని అది ప్రాఫిటిక్ వర్క్ గా మనము గమనిస్తున్నాం. సో సామ్స్ 23 దట్ ఈస్ వాట్ సామ్స్ 23. తర్వాత 1 పీటర్ 5:4 లో చూసినట్లయితే చీఫ్ షెపర్డ్ అపియర్స్ అనే అది మనకు సామ్స్ 24 లో చూస్తాం. ఏ సామ్స్ టు బి రెడ్ ఆన్ సండే. ఒకసారి సామ్స్ 24 కూడా మనం చదువుదాం.
భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందు, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే సెల్లా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు. పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇన్ ద ఫస్ట్ హాఫ్ బిలీవర్స్ మెన్షన్డ్ ద జనరేషన్ ఆఫ్ దోస్ హూ సీక్ యూ, టచింగ్ ఆన్ బోత్ సాంక్టిఫికేషన్ అండ్ జస్టిఫికేషన్. సో అక్కడ అదేంటి ఫస్ట్ హాఫ్ లో క్లీన్ హ్యాండ్స్, తర్వాత రిసీవింగ్ బ్లెస్సింగ్స్ అండ్ రైచియస్నెస్ అక్కడ మనము ఫస్ట్ హాఫ్ లో గమనిస్తున్నాం. ఇన్ ది సెకండ్ హాఫ్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ రిసీవ్డ్, అండ్ క్లియర్లీ నాట్ డేవిడ్ యాజ్ ఇట్ ఈస్ సెడ్ టు బి ద లార్డ్ ఆఫ్ హోస్ట్. సో సెకండ్ హాఫ్ లో అదేంటి కింగ్ ఆఫ్ గ్లోరీ రిసీవ్డ్ అనేది మనము గమనిస్తున్నాం. టు బి రెడ్ ఆన్ సండే ఈజ్ కన్సిస్టెడ్ విత్ అండ్ ప్రొటెండ్స్ Jesus' entry to Jerusalem on Psalms Sunday and his resurrection a week later on Sunday, and Pentecost 7th on Sundays, 7 on Sunday week after that. So ఈ Psalms 24 లో ఈ ఇంపార్టెన్స్ ని లేకపోతే ఈ మీనింగ్స్ ని మనము చూస్తున్నాం. ఫస్ట్ హాఫ్ బిలీవర్స్ మెన్షన్డ్ టచింగ్ sanctification and justification. సెకండ్ హాఫ్ లో ద కింగ్ ఆఫ్ గ్లోరీ ఈజ్ రిసీవ్డ్ అనేది మనం గమనిస్తున్నాము. తర్వాత అదేంటి యేసుక్రీస్తు ఎలాగైతే జెరూసలేం కి అదేంటి పామ్ సండే తర్వాత అండ్ హిస్ రిజర్రక్షన్ అనేది 24th Psalms లో మనం చూస్తున్నాం. ఇలాగనే 25th Psalms మీరు గమనించినట్లయితే 24th Psalm ఏమో షేలా అనే పదంతో ఎండ్ అవుతుంది, కానీ 25th Psalm లో అన్టైటిల్డ్ గా వదిలిపెట్టాడు. అండ్ సమ్ వుడ్ సే పర్హాప్స్ కనెక్టెడ్ ఇన్ ది ఒరిజినల్. Psalms 24 starts saying lift up your head to the king of glory. Psalms 25 starts saying I lifted up my soul, and being an acoustic of praise గా చెప్పబడుతుంది. సో అదేంటి Psalms 24 లో అదేంటి లిఫ్ట్ అప్ యువర్ హెడ్ టు ద కింగ్ ఆఫ్ గ్లోరీ. 25th లో ఐ లిఫ్ట్ అప్ మై సోల్ యాజ్ ఎ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ గా మనకు అదేంటి ఇవ్వబడినట్టు మనం చూస్తాం. అంటే 24th 7th వర్సెస్ నుంచి 25th వరకు అది ఒకే టైప్ ఉంటుంది, ఒకటే టైప్. ఎస్ సిస్టర్. అయితే ఫుల్ఫిల్మెంట్ అక్కడ చూస్తున్నామండి. అంటే 24 లో ఫస్ట్ హాఫ్ వచ్చి ఒక బిలీవర్ సాంక్టిఫికేషన్ అయ్యి జస్టిఫికేషన్ అయ్యాడు. సెకండ్ హాఫ్ లో కింగ్ ఆఫ్ గ్లోరీ రిసీవ్డ్ అంటే మహిమని తీసుకున్నాము. 25th కి వచ్చే లోపలికే ఎండింగ్ లో అదేంటి ఒక వాయిద్యము వలె వి హ్యావ్ అదేంటి అతనిలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఐ లిఫ్ట్ అప్ మై సోల్ అండ్ బీయింగ్ యాజ్ అన్ అకోస్టిక్ ఆఫ్ ప్రైజ్. అకోస్టిక్ అనగా ఇన్స్ట్రుమెంట్, మ్యూజిక్ అలాగా రిప్రజెంట్ అవుతున్నట్టు మనం చూస్తాం. ఇదిగోండి అదేంటి ఇంకొకటి Psalms 25 లో an acoustic psalm to be learned and reflected on what was said till now. The Lord is prophet, priest and king. సో అదేంటి మన ముందు ప్రెజెంటేషన్ లో
యేసుక్రీస్తుని 3 విధాలుగా మనము చూసాం. ప్రాఫిట్ గా, ప్రీస్ట్ గా, కింగ్ గా. సో as priest in Psalms 22 he provides forgiveness, as prophet in Psalms 23 the shepherd leads, as king he protects in Psalms 24 గలో మనం చూస్తున్నాం. అదేంటి 24 లో స్పెసిఫికలీ సాంక్టిఫికేషన్, జస్టిఫికేషన్ అయినట్టు అదేంటి అది చూస్తున్నాం అన్నమాట. తర్వాత 25th Psalms లో మై ప్రొటెక్టర్ గార్డ్స్ మై సోల్ అండ్ డెలివర్స్ మీ. ఇంకొక పాయింట్, మై గైడ్ హిస్ సీక్రెట్ ఈజ్ ఫర్ దోస్ హూ ఫియర్ హిమ్. మై ఫర్గివ్నెస్ he leads sinners in the way. God is my salvation in many listed ways. Touches on similar themes in some way to the song of Moses and the Lamb అనేది మనం చూస్తాం. ఎలాగైతే ఎక్సడస్ 15, డ్యూటరానమీ 32, రెవల్యూషన్ 15 లో no one in Genesis explicitly said God is my salvation until Moses sings. So అదేంటి God is my salvation అనేది we are emphasizing in Psalms 25 లో అదేంటి పోయట్రీ ఫార్మాట్ లో అది మనం గమనిస్తున్నాం. In the song of Moses and the Lamb victory was achieved. Looking back, here victory is looked forward to an experience in progress, turning to prayers in the present. Looking forward అనేది మనము చూస్తాం. సో ఒక రకంగా ఈ పిక్టోరియల్ గా మీరు చూసినట్లయితే సఫరింగ్ సర్వెంట్, షెపర్డ్, కింగ్ యేసుక్రీస్తుని Psalms 22 లో ద క్రాస్, Psalms 23 లో ద క్రుక్, Psalms 24 లో ద క్రౌన్, లిఫ్ట్ అప్ యువర్ ఐస్, 25 లో ద రెస్పాన్స్ ఐ లిఫ్ట్ అప్ మై సోల్ అనేది ఈ చాప్టర్స్ లో మనము చూస్తాం. Psalms 15 and 24 ఆ టైప్ ఆఫ్ అసెన్షన్ సామ్స్ గా కూడా మనము చూడడం జరుగుతుంది. Some of reflection to the right hand of God in book 2 of Psalms. So అదేంటి Psalms 42 లో కూడా ఇదేంటి పర్సిక్యూటెడ్ చర్చ్, ఎ లెమెంట్ ఫర్ పర్సిక్యూటెడ్ చర్చ్ మనము చూస్తాం. ఒకసారి Psalms 42 థర్డ్ వర్స్ చూసినట్లయితే Psalms 44 థర్డ్ వర్స్. వారు ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. ఆమేన్. అయితే ఇక్కడ Psalms 23 లో he leads me in the path of righteousness for his name's sake అని మనం గమనిస్తున్నాం కదా. ఈ షెపర్డ్ స్టాఫ్ ని మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడ రైట్ హ్యాండ్ ఉన్న ప్రెజెంటేషన్ మనకు అదేంటి Romans 8 లో here persecution is also for his name's sake and quoted in Romans 8 లో ఎలాగైతే పర్సిక్యూషన్ ని ఎంఫసైజ్ చేయబడ్డదో, సో దిస్ ఇస్ వాట్ we see in అదేంటి Romans 8 లో దాన్ని మనం చూస్తాం. 28, 29, 30. yes దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎస్. సో అదేంటి అదొక పిక్టోరియల్ గా లేకపోతే పోయిటరికల్ గా
మనము అదేంటి మనం చూస్తాం. సో నేను ఆ పోయిటరీ అదంతా నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు, కానీ బేసికల్గా మీకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ప్రజెంట్ చేశాను ఈ బుక్ సామ్స్ ఈ స్టడీలో. సో దిస్ ఇస్ వాట్ అంటే సార్ ఫస్ట్ ఇప్పుడు పీటర్ ఇది 5th చదివారు చాప్టర్ ఇది కదా ఇచ్చారు సార్, కదా reference. 8th చాప్టర్ లో అది సాంగ్ లాగా ఉంది సార్. మళ్ళీ చెప్పరా సిస్టర్, సారీ మిస్ అయ్యాను. అంటే అదే రోమన్ 8th చాప్టర్ లో మరి ఇది ఒక సాంగ్ లాగా ఉంటుందంటారా? ఒక్కని కీర్తనల వల్లే ఉందా? ఇదేంటి he leads me in ఇదేంటి Psalms 44:3, Psalms 23. Here persecution is also for his name's sake and quoted in Romans 8 అనేది మనకు చెప్పబడుతుంది. Romans 8 లో. ఓకే. బ్రదర్ ఇది ఫస్ట్ పీటర్ 5th చాప్టర్ 8th రిఫరెన్స్ చెప్పారా? లేదు బ్రదర్, అదేంటి ఒక్క నిమిషం నేను మీకు ఆ వర్స్ తీస్తున్నాను. చెప్పారు అది మహిమ కిరీటము ఇందాక చెప్పారు కదా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం అంటే అది 24th లో 25th కు వచ్చింది సార్, అది 25th చాప్టర్ కి. సిస్టర్ ఒకసారి రోమన్స్ చాప్టర్ 8 1 to 4 మనం చదివినట్లయితే, రోమన్స్ చాప్టర్ 8 1 to 4. 1 to 4. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద. ఇక్కడ ఈ సామ్స్ 44:3 లో తర్వాత సామ్స్ 23 ఎంఫసిస్ రోమన్స్ చాప్టర్ 8 లామెంట్ బై ది పర్సిక్యూటెడ్ చర్చ్ అనేది మనం గమనిస్తున్నాం. సో మనకి ఇవ్వబడిన ప్రామిస్ నో కండెమినేషన్ టు దెమ్ విచ్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ అనేది who walk not after the flesh but of the spirit. సో సంఘానికి అదేంటి కృపని లేకపోతే ఆ ప్రార్థనని ఫుల్ఫిల్ చేసినట్టు చూస్తున్నాను. ఇక్కడికి నేను ఐ విల్ క్లోజ్ ద క్లాస్ 7:45 అవుతుంది. సో దిస్ ఇస్ వాట్. సో చిన్న ప్రార్థన చేసుకొని ఇదేంటి ఈ క్లాస్ ఇక్కడికి క్లోజ్ చేస్తాను. దెన్ వీ విల్ గెట్ ఆన్ టు ఎనీ డిస్కషన్. A loving and living Heavenly Father, we give you glory, honor, praises and adoration. Thank you, Lord, for this time for us to look into Psalms, book of Psalms, and try to grasp some of the background information. Of course, we did not deal with the poetry or the understanding of Psalms, but to get an overall spectrum. Lord, thank you for the strength. Thank you for the material what has been covered. Lord, we submit it to your feet, and that you would enrich us spiritually for your glory as we approach the book of Psalms. Lord, thank you for giving us the Christ, not only in the book of Revelation, not only in the Gospels, but through Psalms, through the psalmist, and we exalt you. And I ask you for your grace such that this little study what we have studied, Lord, tomorrow when we read this book, you would enlighten us, give us that spirituality where we could grow and understand the secrets which you have in store for us. And as you lead us, guide us, help us, Lord,
to glorify your kingdom and establish your kingdom on this earth. In Jesus' name, I pray. Amen. ఆమేన్. ఆమేన్. Amen. Brother, ఈ టైంలో I just wanted to spend some time for tomorrow. ఇది ఉంది కదా మీ ముందు. యా బ్రదర్, జస్ట్ కొన్ని మైనర్ చేంజెస్ చేశాను ఈ ప్రేయర్ హర్డల్. సో అదేంటి, దిస్ ఇస్ వాట్ వీఆర్ ఫార్మింగ్ అప్. సో మేరీ సిస్టర్, నేను మిమ్మల్ని 8 o'clock పెట్టాను. ఓకే సార్. పోయినసారి మీ దాంట్లో అని చెప్పారు చంద్రిక అక్క, కానీ వేరే వాళ్ళ దాంట్లో వేసారు. అయినా అది కూడా మిస్ అయ్యి నేను వేరేగా ప్రేర్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ నా పేరు డాడీ పేరు తీసేశాను. ఓకే. సో అదేంటి, రేపు 5:45 కి పాస్టర్ జెఫ్ గారు ఒక మిషనరీ మాట్లాడతారు. తర్వాత ఎందుకు ఈ కాన్సెప్ట్ కి తీసుకొని వెళ్తున్నాము అని అంటే, బేసికలీ నేను నిన్న మీకు ప్రెజెంట్ చేశాను కదా హర్డల్, అంటే ప్రాక్టికాలిటీ దొరకట్లేదు. మనము అదేంటి, అఫ్ కోర్స్ ఈ లాక్డౌన్ పీరియడ్ లో మనకు రిస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ ఈ ప్రాక్టికల్ ఎంఫసిస్ లో అదేంటి చూస్తున్నాం అన్నమాట. సో అదేంటి హర్డల్ అనగా బేసికలీ ఈ ఎంఫసిస్ కావాలి. అదేంటి, మనము మండే, ట్యూస్డే, వెనస్డే వాక్యంలో అదేంటి దృఢంగా ప్రొఫెసర్స్ ద్వారా మనం వెళ్తున్నా కానీ ప్రార్థనకి వచ్చే లోపలికి మనం రెగ్యులరైజ్ గానే ప్రార్థన చేస్తున్నాము. బట్ ప్రేయింగ్ ఇన్ స్పిరిట్ ఇస్ వాట్ వీఆర్ నీడెడ్. సో గ్రూప్ ఫార్మ్డ్ బై మెంబర్స్ ఆఫ్ ద టీమ్ బిఫోర్ దే సపరేట్ అండ్ కంటిన్యూ టు ప్లే. సో ఎప్పుడైతే ఆ ఎంఫసిస్ వస్తుందో, అంటే ఇప్పుడు ఒక ఇంజనీర్ తో మాట్లాడుతుంటే అతని మాటల్లో మనము అతని ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుంటాం, లేకపోతే ఒక సైంటిస్ట్ తో మాట్లాడుతుంటే అతని మాటల్లో మనం తెలుసుకుంటాం. సో ఈ ఎంఫసిస్ కి వచ్చే లోపలికి మన థియాలజీని లేకపోతే మన స్పిరిచువాలిటీని మన ప్రార్థనలో మనము ప్రార్థించినప్పుడు ఆ బ్లెస్సింగ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయనేది డైరెక్టర్ గారు అదేంటి చెప్పడం బట్టి దీన్ని నేను ఆ ఎంఫసిస్ కి. బ్రదర్ రమేష్ బ్రదర్ రమేష్ అయ్యగారు, నీ పేరు చెప్పు. బిషప్ అయ్యగారు, ఇదేంటి నాకు అర్థం కాలేదు. మీరు పేరు హడిల్లో నీ పేరు చెప్పు అన్న రాస్తాడు, అయ్యగారు అంటే రాస్తాడు. ఇప్పుడు రోమన్ అని మీరు తీసుకున్నారు, తర్వాత రోమన్గా అక్కడ ఉన్న బైబిల్ రిఫరెన్స్ అనేది పెద్ద పాస్టర్ గారు వివరిస్తారు. ఆ తర్వాత మనం ప్రేయర్ చేయాలి ఒక నిమిషం అంతే. కాకపోతే మనం ఆ ప్రేయర్ గ్రూప్ లో ఉంటే మంచిది. నా నేమ్ తర్వాత పెట్టమని చెప్పు. మరి నేను అంటే 7 పెట్టండి. 7 అంటే టైం లేదు అన్నకి, మరి ఎట్లా ఉంటుంది సార్ని అడుగు. మరి విలియం సార్ తో మాట్లాడు, మరి టైం లేదు, ఆల్రెడీ ఫిక్స్ అయింది అన్ని షెడ్యూల్స్. అంటే చూడండి, అదే అక్కడ రాశారు చూడు, ఇప్పుడు పెట్టారు చూడు, నీ పేరు యాడ్ చేశారు. ఓకే. అంటే అయ్యగారు, నాకు కొంచెం డౌట్. అంటే ఇప్పుడు ఈ రెఫరెన్స్ ఇచ్చారు కదా, దానికి ఏంటి అది? బ్రదర్, ఈ మీరు 1 Corinthians 12th chapter 7 to 11 చదివినట్లయితే మీతో ఆత్మ ఏం మాట్లాడుతుందో ఆ పాయింట్స్ వర్సెస్ మీద మీరు ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఓకే, అదే సార్, అదే డౌట్ ఉండే సార్. అయితే ఇక్కడ లీడర్ ఎవరైతే ఫిలిప్ సాలమన్ గారు ఉన్నారో వారి మాటల్లో 2-3 పాయింట్లు వారు ఇస్తారు. సో మీరు అతన్ని ఏకీభవించి మీరు ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఓకే, ఐ అండర్స్టాండ్ సార్. థ్యాంక్ యూ సార్. నాది చాప్టర్ ఏది చెప్పలేదు సిస్టర్. మీది మాథ్యూ చాప్టర్ 25 14 to 30. 25 14 to 30. ఓ చాలా పెద్దది. we are starting the session, sir. బ్రదర్ 5:45 కి మనకి స్టార్ట్ అవుతుంది. సారీ 5:45 కి. రైట్. అంటే ఇదేంటి BTH వారు ప్రొఫెసర్ కుమార్ గారు ప్రార్థన చేసి వారు బ్రేక్ రూమ్ కి వెళ్ళిపోతారు. సో మనము సెపరేట్ గా అవుతాం.
సార్ నాకు ఉమెన్స్ ఫెలోషిప్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం లేట్ గా జాయిన్ అవుతాను. అవును సిస్టర్. ఎస్. థ్యాంక్ యూ. అయ్యారు డేవిడ్ రాజ్ గారు మీ పేరు ఇక్కడ పెట్టాను సార్. లూక్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లూక్ 14 చాప్టర్ 25 to 35. ఓకే సార్. తర్వాత ఇమ్మాన్యుయల్ గారు మీది ఫిలిపియన్స్ 1st చాప్టర్ 14 to 17. ఓకే ఎస్, థ్యాంక్ యూ. అదేంటి మెల్లగా దీన్ని అదేంటి కొన్ని రోజులు అయిన తర్వాత ప్రార్థన ఏంటి అంటే అదేంటి 3 క్లాసులుగా లేకపోతే 3 బ్రేకప్ రూమ్లలో డివైడ్ అవుతాము. సో దట్ ఈ 3 పాయింట్స్ మీద ఆల్మోస్ట్ 2 hours స్పెండ్ చేసేటట్టు ప్రార్థన చేస్తున్నాం. బట్ వీ విల్ టేక్ సమ్ మోర్ టైం అన్నమాట. సో అంటే ఒక బ్రేక్ రూమ్ డిసైపుల్షిప్ ఉంటుంది, ఒక బ్రేక్ రూమ్ షెపర్డింగ్ ఉంటుంది, ఒక బ్రేక్ రూమ్ స్టూవర్డ్షిప్ ఉంటుంది. అలాగా మొత్తం 2 hours అంతా వారికే డెడికేట్ అవుతుంది. సో అంటే ఎక్కువ మంది వచ్చినట్లయితే వీ కెన్ డూ దట్. కానీ ప్రస్తుతానికి ఒక 10-15 మంది వస్తున్నారు కాబట్టి వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్. అది కూడా ఒకటి. God will support us in all ways. Yes. To enhance. అంటే నేను గమనించేది ఏంటంటే ఐడియాస్ తోటి మినిస్ట్రీ జరగదు. సో ఈ ఐడియా నేను మే నెలలో లాక్డౌన్ పీరియడ్ అప్పుడు నేను ఒక ఇట్టనే ప్రేయర్ హర్డల్ అమెరికన్ ప్రొఫెసర్స్ తో అటెండ్ అయినప్పుడు దాన్ని ప్రార్థన చేసి స్టార్ట్ చేశాము. ఐడియాస్ ఉన్నాయి కానీ ఇప్పుడు అదేంటి మీ ద్వారా మాట్లాడినట్లయితే దాని ఫుల్ఫిల్మెంట్ కోసము నిన్న బ్రదర్ సైమన్ గారు మాట్లాడారు. అదేంటి బ్రదర్ ఎందుకు ఇండివిజువల్ రూమ్స్ గా కవర్ అవ్వద్దని. దానికంటే ముందు అదేంటి రుద్రపాల్ గారు వారు మాట్లాడే టెస్ట్ మనీ ఏమి ఇచ్చారంటే, బ్రదర్ నాకు బైబిల్ వర్స్ ఇచ్చారు, ప్రార్థన చేయమన్నారు, అర్థం కాలేదు, దాన్ని కూర్చొని చదివినప్పుడు నాకు కొన్ని పాయింట్స్ వచ్చాయి, అదే పాయింట్స్ నేను చెప్పి ప్రార్థన చేశాను, తర్వాత నెక్స్ట్ సండే అదే మెసేజ్ లో నేను వాడాను, సో ఇట్ వాస్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ మై స్పిరిచువాలిటీ అండ్ ఫర్ మై చర్చ్ అని చెప్పడం జరిగింది. సో అక్కడ ఇట్ వాజ్ మోర్ అంటే దేవుడు పని చేస్తున్నట్టు మనం గమనించి అదన్నమాట. అంటే ఆయన మాటలు నిరర్ధకం చేయరు కదా సార్. అంటే ఎవరికి అప్పుడు ఏది అవసరమో దేవుడు అక్కడ సిద్ధపరిచేసాడు ముందుగా. సో ఎక్స్పీరియన్సింగ్ గాడ్ అంతే. అలాగనే మీకు ఇదేంటి నెక్స్ట్ వీక్ కూడా సాంగ్స్ ఉంది కదా మనకు. నెక్స్ట్ వీక్ కూడా కీర్తనలు దాంట్లో ఇంకా ఒక్కొక్క చాప్టర్ వైజ్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా 23rd నుంచి 25th వరకు అట్లా తీసుకుంటారా సిస్టర్? నెక్స్ట్ అనుకున్నాను ప్రావర్బ్స్ కి వెళ్ళిపోదాం అనుకున్నాను. అవునా? ఓకే సరే. అంటే చాలా మోర్ దాన్ ద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కాకపోతే నోట్స్ అనేది ఎక్కువ ప్రిపేర్ మేము రాసుకోలేకపోయినా, అంటే అన్ని దాంట్లో ఉంది కాబట్టి మెటీరియల్ ఇంకా తీసుకోండి. నేను మీకు అది ఫార్వర్డ్ చేస్తాను. నేను అదేంటి నాకు చదవాలని ఉంది, అంటే నాకు మోర్ ఎగ్జైటింగ్ ఉంది ఈ టైం. నెక్స్ట్ క్లాస్ కల్లా నేను ఇంత డేటా ప్రిపేర్ అవ్వాలి లేకపోతే ఇంత స్టడీ చేయాలి అని. సో ఐ విల్ ట్రై మై బెస్ట్. నెక్స్ట్ క్లాస్ చాప్టర్ వైజ్ గా చూద్దాము, లేకపోతే వి విల్ గెట్ ఇంటూ ప్రాబ్లమ్స్. నా కోసం ప్రార్థన చేయండి. డెఫినెట్లీ సార్. చాప్టర్ వైజ్ గా వెళ్తే చాలా బాగుంది సార్. చాప్టర్ వైజ్ గానా? కొంచెం క్లియర్ ఉంది, కొంచెం బాగుంది, నాకైతే అలాగే నచ్చింది. అంటే మాకు కూడా రేపు శర్మన్ ఏదైనా ప్రిపేర్ అవ్వాలన్నా బాగుంటదేమోనని, కనీసం ఒక్కొక్క చాప్టర్ లో అక్కడెక్కడెక్కడ తీసుకొని మాకు పాయింట్స్ ఇస్తే ఇంకా చాలా బాగుంటది అనుకుంటున్నాం సార్. అంటే ఏ వాక్యం చెప్పాలన్నా ముందు కీర్తనలకే వెళ్తారు కదా సార్ ఎవరైనా కూడా, అది అలా ఉంటుందేమోనని అనుకుంటున్నాం. ఇంకొక క్లాస్ మాకు కీర్తనలు వెచ్చిస్తే బాగుండు అని, లేదు అంటే ప్రోబ్స్ కి. అదేంటి మనకు ఇగోండి ఇలాగా సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే
ఇలాగ సెక్షన్స్ ఉన్నాయి, 5 బుక్స్ సెక్షన్స్ లాగా డివైడ్ అయి ఉన్నాయి. సో దీని బేస్ మీద అంటే నేనైతే ప్రామిస్ చేయట్లేదు, నేను ఐ ట్రై మై బెస్ట్. అదేంటి ప్రార్థన చేసి దాన్ని అదేంటి ఐ విల్ సీ వాట్ వీ కెన్ డూ. మోర్ ఇన్ ప్రేయర్, ఐ కెన్ జస్ట్ సే మోర్ ఇన్ ప్రేయర్. సో అంటే ఇప్పటికైతే ఇమీడియట్ గా ఈ 5 సబ్జెక్ట్స్ లాగా మనం సెగ్రిగేట్ చేసుకొని ఇదేంటి మనము చూడొచ్చు. వి విల్ సీ. ఓకే ఓకే. Because this is the most interesting book in the whole Bible, brother. As you know, pretty well, being a theologian, it's immense joy when you keep on reading and explaining. రైట్ బ్రదర్, ఇంకొకటి ఈ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఈ ఫామ్ అదేంటి వాట్సాప్లలో షేర్ చేశాను. టైం తీసుకొని ఇది ఫామ్ ఫిల్అప్ చేసినట్లయితే సెప్టెంబర్ నుంచి జూమ్ టెక్నాలజీ అదేంటి కంపల్సరీ పాస్వర్డ్ వాడమంటున్నారు. ఇప్పుడైతే ఫ్రీగా వదిలేశారు, కానీ పాస్వర్డ్స్ వల్ల వారు అదేంటి మీటింగ్ కనెక్ట్ అవ్వగలుగుతాము. సో ఈ ఒక సైడ్ నుంచి మీ డేటా కలెక్ట్ చేస్తూ మీకు ఈమెయిల్ ఏదైతే ఉందో మీరు ఈమెయిల్ ఐడి ద్వారానే మీరు లాగిన్ అవ్వగలుగుతారు అనమాట నెక్స్ట్ సెషన్ నుంచి సెప్టెంబర్ లో. సో అదొకటి ఇదేంటి టేక్ టైమ్ అండ్ ఓకే సిస్టర్. ఆపరేట్ అవుతుందా బ్రదర్ అప్పుడు? అదేంటి జూమ్ తోనే మనం లాగిన్ అవుతాము, గూగుల్ ఈమెయిల్ ద్వారా లాగిన్ అవుతాం అన్నమాట. ఓకే, బై సార్. టైం అయిపోయింది. ఓకే బ్రదర్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.